ప్రభును నిద్రించారు. వారు 85 నుంచి వారి యొక్క పరిచర్లు ప్రారంభించారు. ఇది చాలా భయంకరంగా ఉండేది ఈ ఏరియా అంతా కూడా. అప్పుడు నాన్నగారు ఈ ఏరియాని ఎన్నుకున్నారు. దేవుడు నన్ను పంపించాడు రా, నన్ను చూపించాడు నాకు అని చెప్పి మా నాన్నగారు ఈ ఏరియాని ఎన్నుకుని ఈ ఏరియాలో బాగా తిరుగుతూ ఆయన కష్టపడుతూ ప్రతి ఆదివారం కూడా మరి అమ్మ, మా అత్తమ్మ, ఏంటి భాగ్యమ్మ అందరూ రండి, ప్రభు యొద్దకు రండి అని చెప్పి పిలుచుకుంటూ చర్చికి వారు నడిపించిన వారుగా ఉంటా ఉన్నారు. అన్ని జనులు చాలామంది ప్రభునందు విశ్వాసం ఉంచి వారు ఈ కట్ట మీద అనేక మంది ప్రభువుని నమ్ముకోవటం, రక్షణలోకి రావటం, దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయటం, చాలామంది కూడా ప్రభునందు వారు స్థిరులుగాను గనులుగా ఏర్పాటు చేయబడి ఇలాగా సంఘం ఏర్పడింది. వారు ఇంత చక్కటి ఘనమైన సేవ చేసి వారు 2018 సంవత్సరంలో వారు ప్రభువును నిద్రించారు. ఆ తర్వాత మేము ఆయా స్థలాల్లో మేము సేవ చేస్తూ ఉండేవాళ్ళం. అమలాపురంలోనూ అలాగే మిషనరీగా ఒక 5 సంవత్సరాలు చేస్తూ ఉండి మళ్ళా అమలాపురం రావడం జరిగింది. తర్వాత నాన్న బలహీనమైన తర్వాత బాబు రానాయన మా పరిచయలో సహకరించు మాకు కూడా అని చెప్పి నాన్నగారు ప్రేమతో పిలిచి ఆ తర్వాత వారు నిద్రించిన తర్వాత మాకు ఈ పరిచయలు అమ్మగారు అప్పచెప్పారు, మా తల్లిగారు. అప్పటి నుంచి 8 సంవత్సరాల నుంచి ఈ పరిచయను మేము టేకప్ చేసుకుని మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. అదండి గారు దొరబాబు గారు తెలుసు. దొరబాబు గారు ఒక్కరే నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చి వారే నాన్నగారు సమాధి చేస్తున్నారు వారే. తర్వాత చాలామంది దైవజనులు వచ్చారు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ యొక్క కింగ్స్ ఫెస్టివల్స్ మేము ఏర్పాటు చేస్తూ నాన్నగారి జ్ఞాపకార్థం అన్నమాట ఇవన్నీ కూడా. అది అంటే జ్ఞాపకార్థ కూటంగా పెట్టకుండా మేము సువార్త సభలుగా ఏర్పాటు చేస్తూ అప్పటి నుంచి కూడా నాన్నగారిది చనిపోయిన రోజు 15వ తారీఖు కాబట్టి 12, 13, 14, 15 ఏర్పాటు చేసి మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన పరిచయలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ సంఘాన్ని పరిచయలను దీవించాలని చెప్పి దైవజనులు ప్రార్థన చేయాలని చెప్పి మేము ఆశిస్తూ ఉంటా ఉన్నాం. దైవజనులు వాక్యం అందించక ముందు మనం జేమ్స్ పాస్టర్ గారు ఉన్నారు. వారు చక్కటి పరిచయలు వారు చేస్తారు విజయవాడలోనే. వారు మన్నా మినిస్ట్రీస్లో వారు చేస్తూ ఉన్నారు. వారు మేము దొరబాబు గారు ఇంకా చాలామంది కలిసి నంద్యాల అంతా కూడా అడవడి చేశాం. మేము వారితో పాటు సహవాసం ప్రభు వారు చక్కటి అవకాశం దయచేశారు. ఇస్సాగయ్య గారు మమ్మల్ని కూడా ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి జేమ్స్ గారిని వచ్చి 2 మాటలు శుభాలు వారు తెలియపరచాల్సి కోరుతాను. రేపు మనకి ఎల్లుండి ఏం బాధపడమాకండి, మీకు సమయిస్తాం. మీ అందరూ కూడా చాలా ముందు వచ్చారు కదా, నేను చెప్తానే ఉంటాను. మీరే నా మాట వినరు. ముందు వస్తే చాలా చేసుకోవచ్చు కార్యక్రమాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నామానికి వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులు శేఖరయ్య గారికి, అమ్మగారికి వందనాలు. మరి విశాఖపట్నం దైవజనులకు వందనాలు. దొరబాబాయ్ గారికి, థామస్ గాబ్రియల్ గారికి వందనాలు. కూడా చిన్నమందరికి వందనాలు. దొరబాబాయ్ గారికి అలాగే బాలు గారికి అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. 5:29 వారికి వారి సంతానములకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. హల్లెలూయా. యోసేపు తన కుమారులకు చెప్తాడు, అన్నదమ్ములకు చెప్తాడు తన అవసరం దశలో, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంటే తర్వాత తరం. అలాగే దావీదు కూడా సొలొమోనుతో చెప్తాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నా తర్వాత నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, కానీ దేవుని ఆజ్ఞల చొప్పున నడవాలి. అలాగే చంద్రశేఖర్ గారి కుటుంబం వారి నాన్నగారి తర్వాత
క్షేమంగా ఉండాలంటే, మేలు కలగాలంటే, ఆశీర్వదించబడాలంటే ఇప్పటికే సేవలో ఉన్నారు. ఇంకను ఆ తండ్రి గారు చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు మీ కుటుంబానికి నిత్యము క్షేమము కలుగునుగాక, సంఘమునకు నిత్యము క్షేమము కలుగునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనము చక్కటి సమయానికి వచ్చి ఉన్నాం. మన ప్రియులు ప్రసన్న గారు, కృపావరం గారు, పౌల్ గారు, అన్నయ్య పెద్దలు రండి, అలాగే పాస్టర్ గారు రామ్మ, థామస్ గాబ్రియల్ గారిని నేను ఎప్పుడు పిలిచానుకుంటున్నారు మనకి మీటింగ్స్కి? ఎప్పుడు పిలిచాను అయ్యారు మిమ్మల్ని నేను? అయ్యా, జనవరి 7వ తారీఖున వారిని స్పీకర్గా పిలిచాను. ఎప్పుడు పిలిచాను మనకు చెప్పండి. సరే, అంత శ్రద్ధగా ఉంటున్నాను. వారు బెస్ట్ స్పీకర్, వారు నీళ్ళు, వారు చక్కటి నీళ్ళు, చాలా చక్కటి సందేశం అందిస్తూ ఉంటారు. మా స్నేహితులు ప్రభు కుమార్ గారు, అలాగే ఇంకొక ఆయన ఎవరంటే ఆయన పేరు మాథ్యూస్ గారు, వారు పిలుస్తూ ఉంటారు. వారి సందేశాలు విని మా యొక్క సంఘానికి కూడా వచ్చి వారి యొక్క వాక్య పరిచయ ఆశీర్వాదకరంగా ఉంటుంది ఉద్దేశంతో ఎప్పుడో 6 నెలల క్రితమే వారిని నేను మన యొక్క సభలకి ఆహ్వానించగానే అయ్యా వస్తానండి పాస్టర్ గారు మీ యొక్క మీటింగ్స్కి అని చెప్పి వారు తెలియపరిచారు. వారు చెప్పిన విధంగానే వారు రావటం చాలా సంతోషం. అయ్యా కొద్దిగా రండి, అయ్యా కొద్దిగా మీరు అక్కడ షాల్ రండి, లైన్ నుంచండి. వారు చాలా అనుభవనీయులు. వారికి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా వారిని చప్పటి కొట్టి సాధనంగా ఆహ్వానిద్దాం. లైన్ల నుంచి లైన్ కూర్చొని చక్కగా చెప్పేవాళ్ళకి బాగుంటుంది. మీరు కూడా లైన్ కూర్చోండి చక్కగా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. వారికి సమయం నేను చెప్పాను, మీరేం కంగారు పడమాకండి ఎవరు కూడా. తర్వాత లేట్ అయినా మీరు కంగారు పడకూడదు. చక్కగా మీ అందరికి కూడా ఈరోజు యవనస్తులు మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఎవరు చెప్పండి? ఎవరయ్యా? మేము మళ్ళీ పిలుస్తాను, మెసేజ్ అయిన తర్వాత పిలుస్తాను. మా సహోదరుడు అభి విశాఖపట్నం నుంచి మన మధ్యకి మన యవనస్తుడే మన మీటింగ్స్ ప్రేమించి మన మధ్యకి వచ్చాడు. గట్టి చెప్పలు కొడదాం బాబు. నుంచో ఒకసారి నుంచో. మళ్ళీ పైపత్తిగా తర్వాత దీవించిందాక అక్కడ కారు అనుకున్నాడు. విన్నారా? కారును సేవలో వాడుతుండే అప్పుడప్పుడు విన్నావా? మంచి కారు అనుకున్నాడు యవనస్తుడు. దేవుడు ఆ బిడ్డను దీవించిందాక. తర్వాత మన యొక్క మోజెస్ గారి కుమారుడు కూడా నిన్న మనతో పాటు ఉంటాడేమో అనుకున్నా నేను. ఆయన వెళ్ళిపోయారు ఆయన. కాబట్టి ఆ యొక్క రాజును బట్టి కూడా మన మధ్యకి చెన్నై నుంచి వచ్చాడు. గట్టి చెప్పకూడండి, గట్టి కొట్టాలా. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎక్కడ ఉన్నా సరే మన యొక్క సభలకి అందరు కూడా పరిగెత్తుకుని రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తప్పకుండా. చాలామంది చక్కగా సహకరిస్తున్నారు ఈ సభలకు. ఇంకా మీ సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు మీ అందరికీ భోజనాలు మన యవనస్తులు వారే డబ్బులు వేసుకుని మీకు ఏర్పాటు చేస్తున్నారు. అందుని బట్టి యవనస్తులందరికీ కూడా
ప్రత్యేకంగా పిలుస్తా ఉన్నాను. మెసేజ్ అయినా మిమ్మల్ని పైకి పిలుస్తాను. సార్ అయ్యగారు కానీ సమయం ఇస్తాను. రండి, మనం ఫోటో దిగుదాం. అయ్యగారు రండి, మళ్ళీ మనకి సమయం రాదు. రావా ఇక్కడ రండి. దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ ఘనత కలుగును గాక. బలహీనుని అయోగ్యుని ఈ దినం నన్ను మీ ముందు నిలబెట్టిన పరిశుద్ధాత్మ దేవునికి నేను మొట్టమొదటిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అలాగే ఈ సభల్లో మరి దేవుని వాక్యాన్ని అందించడానికి మరి ప్రియులు శేఖరయ్య గారు నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. అలాగే పద్మమ్మ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు వారికి తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దేవుని సేవకులు జేమ్స్ గారు, అలాగే మంచి దొరబాబు గారు. టచ్ ఇన్ మై హార్ట్ అండి మీ ఆరాధన. గాడ్ బ్లెస్ యు. మంచి ఆర్కెస్ట్రా చాలా ప్రజెంట్గా వాయిస్తున్నాను. నన్ను పీస్ఫుల్గా అందరూ బాగా తీసి చెవులు నొప్పి పుట్టేలాగా కొడతారు. మీరు అంత బాగా కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ యు. అలాగనే సంఘ పెద్దలు మరి విశ్వాసులు మీ అందరికీ ప్రభు నామములో అందరికీ శుభాలు, దేవుని దీవెనలు కలుగునుగాక. మరి ఈ సభల్లో రెండవ దినం మనం ఉండడం నిజంగా ఇది మన భాగ్యం. సామెతల గ్రంథంలో తెలియజేసినట్లుగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం. చెప్పండి 10వ అధ్యాయంలో అంటాడు, 17వ వచనం అనుకుంటాం. జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదము. మరి దైవజనులు, తండ్రి సమానులు, గురువులు, పెద్దలు వారు ఈ ఏరియాని ఎన్నుకొని దేవుని చిత్తంలో ఈ స్థలానికి వచ్చి ఇంత గొప్ప పరిచర్య ప్రారంభించి 85లో ప్రారంభించారు. 2018 వరకు ఈ పరిచర్యను కొనసాగిస్తూ ప్రభువు పిలుపునందుకొని వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. యేసురత్నమయ్య గారు నిజంగా ఆయన జ్ఞాపకం చేసుకోవడం మనందరికీ ఆశీర్వాదం. సంతోషంగా స్తోత్రం చెప్తారా? కొన్నిసార్లు కీర్తి శేషులు అంటారు. అంటే కీర్తిని శేషముగా విడిచిపోయిన వాళ్ళు అన్నమాట. అయ్యగారి గురించి చెప్పాలంటే మీరు అందరూ కథలుగా తెరలుగా వారు చేసిన పరిచర్య, వారి ద్వారా పొందిన ఆశీర్వాదాలు, వారి ద్వారా ఎంత ఆత్మీయంగా ఈ సంఘం దీవించబడింది, వృద్ధి చెందింది అనే విషయాలు తలపోస్తూ ఉంటే దేవుణ్ణి మనం స్తుతించుకుంటూ ఉండలేము. ఇక్కడ మంచి క్రమం నేను చూస్తూ ఉన్నాను. అంటే వారు ఎంత ప్రయాసతో ఈ క్రమాన్ని సంఘానికి నేర్పించారు. ఒక డీసెన్సీ ఇక్కడ ఉంది. ఇదంతా అసలు అమ్మేరి అంటున్నారు, కానీ నేనైతే అలాగ అనుకోవడం లేదు. మీరందరూ చాలా డీసెంట్గా ఉన్నారు. ఒక మంచి స్తోత్రం చెప్పండి అందరూ. చాలా చక్కగా పెద్ద చదువుకున్న వాళ్ళకంటే, డబ్బు ఉన్న వాళ్ళకంటే, మేడం మిద్దులో ఉన్న వాళ్ళకంటే అది చాలా ప్రాముఖ్యం. అదేనండి. ఆమె దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించిన గాక. అలాగే మందిరానికి కూడా దేవుడు మంచి స్థలం. స్తోత్రం చెప్పండి అందరూ. మళ్ళీ కొత్త మందిరంలోకి నేను వస్తాను. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. చూడండి, మనం సమాధానం కోల్పోతున్నాం. ఈ రేకుల్లో ఈ ఎండ వేడి తట్టుకోలేకపోతున్నాను. నేనైతే సమాధానం కోల్పోతున్నాం. మన దేవుడు సమాధానకర్త.
మీకు చక్కటి మంచి పెద్ద ఏసీ చర్చి, ఏసు రక్తమే చేయ దేవుడు ఇచ్చునుగాక. ఆయన చెప్పారు ఎబ్రీ పత్రిక 6:14 ప్రకారంగా, దిస్ ఈజ్ ద ప్రామిస్. ఈ చర్చికి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానం 6:14 ఆయన చెప్పాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను, విస్తరింప చేసేదను. స్తోత్రం చెప్పండి. సంఘాన్ని దేవుడు నిశ్చయంగా ఇప్పటికే ఆశీర్వదించాడు, ఇంకా దీవించబోతున్నాడు. అంతేకాదు విస్తరింప చేయబోతున్నాడు. ఈ సంఘం మల్టిప్లై అవ్వబోతుంది. స్తోత్రం చెప్పరే. అంటే ఇప్పుడు 200 మంది ఉంటే 400, 400 ఉంటే 800. ఈ సంఘాన్ని ప్రతి సంవత్సరం దేవుడు మల్టిప్లై చేయను గాక. ఆర్థికంగానే కాదు, అయ్యగారు చెప్తున్నారు లక్షాధికారులు ఇక్కడ ఉన్నారు అని. మంచిది, మనం ధనవంతులుగా ఉండడానికి ఆయన దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన దరిద్రుడై మనం ధనవంతులుగా చేశాడు. ఆయన పాపం తీసుకొని మనం పరిశుద్ధులుగా చేశాడు. అంతేకాదు మనం ఆత్మీయ ఆశీర్వాదాన్ని కూడా, ప్రియుడా నీవు వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అంటే నాట్ ఓన్లీ ఫిజికల్, నాట్ ఓన్లీ ఎకనామికల్, ఏమండి, నాట్ ఓన్లీ వరల్డ్లీ, ఈ లోకంలోనే కదా అభివృద్ధి, ఆత్మలో కూడా, పరిశుద్ధతలో, నీతిలో, భక్తిలో, యథార్థతలో కూడా ఎదుగునట్లుగా నా కృపను దేవుడు, ఆయన అన్నాడు, నా కృపను ఈ సంఘానికి అనుగ్రహిస్తాను. మీరు దాని కొరకు ప్రయాసపడాలి. స్తోత్రం చెబుదాం. అందరూ కూడా ఈ లోకమంతా డబ్బు సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, భక్తిని సంపాదించుకో, నీకు ముక్తి దొరుకుతుంది. చేతులెత్తి దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ముక్తి అంటే పరలోకం కలగాలంటే ఏం సంపాదించుకోవాలి? మాట్లాడటం లేదు ఎవరు. భక్తి. రోజు రోజుకి దేవుని యందు భయము, భక్తి. జేమ్స్ అయ్య గారు చక్కటి మాట చెప్పారు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలుగుంటారో వారికంట క్షేమం, వారికి దీవెన, దీర్ఘాయుష. కింద అలా చదువుకుంటూ వెళ్తే ఆరోగ్యము, ఐశ్వర్యం అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. రైట్. ఈ దినం కొన్ని మాటలు నేను త్వరగా మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నేను తూర్పు నుండి వచ్చాను, అంటే మీ భాష మా భాష కాస్త చిన్న మాటలు తేడాగా ఉంటాయి. అయినా మరి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏదైనా స్లాంగ్లో ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి, మీరు అపార్థం చేసుకోవద్దు. మేము విశాఖపట్నం, శ్రీకాకుళం ఏరియా వాళ్ళు, అందుకే ఎట్లా ఇవ్వయో అంటూ ఉంటాం. మేము దీర్ఘాలు పెడతా ఉంటాం. మా లాంగ్వేజ్ అలాంటిది. మరి మీరు అర్థం చేసుకోవాలని, గ్రహించాలని మనం చేస్తున్నాను. మరోసారి శేఖరయ్య గారికి ఇంత భాగ్యం నాకు కలిగజేసినందుకు వారికి మరోసారి నిండుగా థ్యాంక్ యూ అండి. మేము రవికుమార్ గారు క్రిస్మస్ ఆరాధన పెట్టారు జనవరి 7వ తారీఖు. నేను అక్కడికి వచ్చినప్పుడు అయ్యగారి కారులో వారుండే ప్రాంతానికి నన్ను తీసుకువెళ్తూ ఆ దారిలో మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా నేను చేసే ప్రసంగం వెళ్ళలేదు, జస్ట్ నన్ను చూసారంతే. వెంటనే చెప్పారు 7వ నెల 13వ తారీఖు మా విజయవాడ రావాలి. నేను ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాను. చాలాసార్లు అందరూ కనబడుతుంటే రెండు అంటారు, తర్వాత మర్చిపోతాం. కానీ ఆయన జ్ఞాపకంగానే ఉన్నారు దొరబాబు గారు, అది ఆయన స్పెషాలిటీ. దారిలో చాలామంది కనపడతారు, జేమ్స్ గారు అందరూ వచ్చేమాట పిలుపుతారు. లేదో 6 నెలల టైము, కానీ వారు మరొక మరి మంచి మధ్యవర్తిని పెట్టారు ఆయన జాన్ గారని. ఆ పాస్టర్ గారు నన్ను అయ్యగారు అని జ్ఞాపకం చేస్తూ, వారు అమలాపురమే, రవికుమార్ గారితో ఉంటారు, మా మ్యాచ్
వచ్చి ఆయనే రావాలి అని కుమార్తెకు బాగలేదు, కాదు చేత రాలేకపోయి. ఏదేమైనా నేను మీ దగ్గర రావడం దేవుని చిత్తం. నా మాటల కొరకు మీరు ఎవరు ఆశపడితే మీకు ఏమీ కలగదు. వినేవారు 2 పనులు చేయాలి. దైవజనుడిని దేవాన్ని అభిషేకించు అని మొదట ప్రార్థన చేయాలి. 2, నీ సేవకుని ముఖాంతరంలోంచి నాతో మాట్లాడని ప్రార్థన చేయాలి. అప్పుడే సరి అయిన రీతిలో పరిశుద్ధాత్ముడు పని చేయడం ప్రారంభిస్తాడు. అవి కార్యసిద్ధి కలుగు చేస్తాయి. హల్లెలూయా. రోజు అంటే ఇలాగే మీటింగ్ ఏమండి జరుగుతుంది, చాలా చక్కగా. చాలా రోజుల నుంచి వర్షాలు పడలేదు. అందరూ వర్షాల కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు కుండపోత వర్షం కురిసింది. మీటింగ్లు అయిపోగానే దేవుని చిత్తం అయితే 15వ తారీఖు రాత్రి మీరు భోజనాలు చేసి ఆమె అనగానే పెద్ద వర్షం పడుగాక. ఆమె చెప్పరా? మళ్ళా ఇప్పుడు నాకు చాలా నీటి ఎద్దడి వచ్చింది. మా విశాఖపట్నంలో బోర్లన్నీ ఎండిపోతున్నాయి. దేవుడు ఆత్మవర్షాన్ని కుమ్మరించును గాక. తొలకరి వర్షం, కడవరి వర్షం. ఆమేన్. ఆ వర్షం పడుతుంది. అప్పుడు 3 కొడుకులు పిలిచాడంటే, ఒరే నీళ్లు లేవు, ఇన్ని రోజులు వర్షం పడుతుందిరా నాయన, 3 బకెట్లు తీసుకొని నీళ్లు పట్టండిరా బకెట్ నిండా అని అప్పగించాడు తండ్రి. వారు బకెట్స్ తీసుకున్నారు. వర్షం బాగా పడింది. వర్షం అయిన తర్వాత ఏరాబాయ్ ఆ బకెట్స్ అన్ని తిరిగి తీసిరండి. ఎంత నీరు పెట్టారంటే, ఒకడైతే బకెట్లో ఒక చుక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేదు, ఖాళీ బకెట్ తెచ్చాడు. ఆడిని అడిగాడంటే తండ్రి, ఒరే ఎందుకురా ఇందులో ఒక చుక్క లేదు అని అంటే, డాడీ బకెట్ తిరిగేసి పెట్టండి డాడీ వర్షంలో అన్నాడట. మరి అందులో నీళ్ళు ఎలా పడతాయి? రెండో వాడిని నీళ్ళు తీసుకురమ్మంటే వాడు అరాకొరా అంటే బకెట్ అడుగున ఎక్కడో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఒరే ఇన్ని నీళ్ళే పెట్టరా అంటే వాడు అన్నాడంటే, డాడీ డైరెక్ట్గా వర్షంలో బకెట్ పెట్టాను, ఆకాశం నుంచి పడ్డ చినుకులకి ఆ నీళ్ళే నిండే అన్నాడంట. మరొకరిని అడిగాడంట, ఏరా నీ బకెట్ పెట్టాడంటే, ఫుల్ ఆఫ్ బకెట్ వాటర్ మోసుకొని తెస్తున్నాడు. అరే నీకెందుకురా ఇన్ని నీళ్ళు పెట్టాయంటే, డాడీ చూరు కింద పెట్టాను డాడీ, ఇంటి మీద పడ్డ వర్షం అంతా ఆ చూరులో కారి ఆ బకెట్ నిండిపోయింది. ఈ బకెట్ అనేది మన హృదయం, వర్షం అనేది దేవుని వాక్యం. ఈరోజు నీ బకెట్ తిరిగేస్తావా, లేకపోతే బకెట్ డైరెక్ట్గా పెడతావా, చూరు కింద పెట్టి నింపుకుంటావు అనేది మీ యొక్క ఆసక్తిని బట్టి. దేవుడు వర్షాన్ని అందరి మీద కుమ్మరిస్తున్నాడు. ఏ కొదువు లేకుండా మాట్లాడుతున్నాడు. మనం పట్టుకునే దాన్ని బట్టి మన హృదయాలు నిండితాయి. తిరిగేసారు బకెట్లు. చాలా మంది గుడికి వస్తారు కానీ బకెట్ తిరిగేసేస్తారు. ఒక్క ముక్కలతో బుద్ధుడిలా కూర్చుంటాడు, మళ్ళీ హాయిగా అలాగే వెళ్ళిపోతాడు. ఈ కూటం ఎందుకు పనికిరాదు ఆయనకి. ఆయన అంటాడు, ఏం భోజనం పెట్టారు యవనస్తులు, అదగా పెడతారు భోజనం. మీరు భోజనం గురించి మాట్లాడతాడు, ఇంకా దేని గురించో మాట్లాడతాడు. కారణం వాక్యం లేదు వారి హృదయంలో. ఎవరి హృదయంలో వాక్యం అంటే ఆ వాక్యమే మాట్లాడతారు. ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ఆ వాక్యాన్ని బట్టి వారి నడతలు పరిశీలించుకొని శుద్ధి చేసుకుంటారు. అందుకే మన హృదయంలోకి వెళ్ళాలి. విరవీగించిన దుష్టత్వం యాకోబు పత్రిక 1:21 అంటాడు. ఏమండి అక్కడ చెప్తాడు, దేవుని బిడ్డలారా కోపం మానాలంట. వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది కోపం వస్తూ ఉంటుంది. విరవీగించిన దుష్టత్వం నాలాగా ఎలా కూర్చొని ఉంటారు. కానీ అక్కడ అంటది, వాక్యము హృదయము లోపల నాటబడినదై వారి ఆత్మలను రక్షించేది. చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఒక విత్తనము ఆ రాళ్ళు రప్పలు వేరి ఆ లోతుగా గోతులు తవ్వి ఆ మెత్తని నేలలో విత్తనం పడితే అది 100% పండుతుంది.
ఫలిస్తుంది. అదే అంటాడు ఈరోజు ఈ వాక్యం. ఒకవేళ గర్విష్ఠిగా ఉన్నామా, అహంభావంగా ఉన్నామా, ఆ మాట చదువుతారా? 1:21 యాకోబు పత్రిక. అందుచేత ఏమో సమస్త కల్మషము, వాక్యం వినేటప్పుడు ఏ కల్మషం అనుకోకూడదు, ఏ ఆలోచన అనుకోకూడదు, ఏ తలంపులు అనుకోకూడదు. కొంతమంది అనుకుంటారు నా కొరకే చెప్పారు. ఎస్, మన కొరకే చెప్తాడు దేవుడు. ఈ ఫ్యాన్లతో వాటితో మాట్లాడుతూ, కుర్చీలతో మనతోనే మాట్లాడతాడు. అందుకే సమస్త కల్మషం మానేసి తర్వాత అంటాడు విర్రవీగుచున్న దుష్టత్వం. చెప్పండి చెప్పండి, ఏంటండి? మాకు తెలుసులే చెప్పావు, కానీ చిన్నప్పటి నుంచి వింటున్నాం మంచిది, కానీ మారు మనసు పొందకపోతే ఏం ప్రయోజనం బిడ్డ? అందుకే విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి. అనండి అందరూ కూడా. అమ్మ వాక్యం ఎక్కడ నాటబడాలి? హృదయములోనికి లోపల నాటబడినదై మీ ఆత్మలను చేతులెత్తరే ఈ ఆత్మ దగ్గరికి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఎంతసేపు మనం శారీరకంగా ప్రభు కారు కావాలి, ఇల్లు కావాలి, పెళ్లి కావాలి, మొక్కరోడు కావాలి, గర్భఫలం కావాలి, వ్యాపారం జరగాలి, ఇంకా ఏదో ఏదో దాన్ని స్టాప్ చేద్దాం. ఇక ఆత్మను రక్షించుకుందాం, ఆత్మ కొరకు ప్రయాసపడదాం, ఆత్మను దేవునికి అప్పగిద్దాం. స్తోత్రం చెబుదాము. ఈ కూడికలని ఆత్మ కొరకు వాడుకుంటే ఆత్మ ఏం చేస్తుందో తెలుసండి? జీవాన్ని పుట్టిస్తుంది. ఆత్మ శరీరాన్ని కూడా స్వస్థపరుస్తుంది. నువ్వు ఆత్మలో ఉద్యమం పడితే టోటల్గా నీకు ఆశీర్వాదం కలుగుతుంది. రైట్. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో 24వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆ కిందన ఒక మాట పలుకుతాడు. నీవు బలిపీఠము కట్టి ప్రతి స్థలమందు నేను వచ్చి నిన్ను ఆశీర్వదించను. స్తోత్రం చెప్పండి అందరూ. ఈనాడు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదము ఆశీర్వాదము ఆశీర్వాదం అని ఎదురు చూస్తున్నారు. మరి ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? ఇశ్రాయేలీలు అంటున్నారు, మేము అబ్రహాము సంతానం, యాకోబు సంతానం, మాకు వాగ్దానాలు ఉన్నాయి, మాకు జీవం కలిగిన దేవుడు ఉన్నాడు, మాకు ఎందుకు ఆశీర్వాదం లేదు, మాకు ఎందుకు ఆరోగ్యం లేదు, మాకు ఎందుకు ఈ శాపం, ఎందుకు ఈ కీడు, ఎందుకు ఈ నష్టం, ఈ కష్టం, ఈ శ్రమ అని వారు వాపోతూ ఉంటే మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. నాయనలారా, ఆశీర్వాదం ఎందుకు మీకు ఆమడ దూరంలో ఉంది? మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది, కట్టాల్సింది ఒకటి ఉంది. మీరు బలిపీఠం కట్టి, చేతులిద్దాం దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం అందరం కూడా హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో బలిపీఠం కడతావో ఆ స్థలానికి నేను వచ్చి మిమ్మును ఆశీర్వదించదను. ఆశీర్వాదానికి ఏ పీఠం ఉండాలి? బలిపీఠం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా దేవుని బిడ్డలారా, మొట్టమొదటి బలిపీఠం నోవాహు కట్టిన బలిపీఠంగా చూస్తాం. అది లోకానికి ఆశీర్వాదం తెచ్చింది. ఆ దినాల్లో నరులందరూ చేసినటువంటి వారి హృదయాల్లో ఉన్న చెడు నడతను చూసి దేవుడు కోపగించుకొని జల ప్రళయం చేత 40 రాత్రి పగలు వర్షం కురిపించి నీటిలో ముంచేసి ఏమండి వారి అందరినీ నాశనం చేసేసాడు. 150 రోజుల తర్వాత నీరంతా ఆరిపోయి దేవుని మాట విన్న నోవాహు తన కుమారులు కోడళ్ళు రక్షింపబడ్డారు. వారితో పట్టుకొని జంతువులు కూడా. ఆ సందర్భంలో వారు బయటకు వచ్చినప్పుడు నోవాహు హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. లోకమంతా నశించిపోయిన నన్ను నా కుటుంబాన్ని రక్షించారు ప్రభువా, నేను నీకేం చెల్లించగలను అని ఆయన బయటకు వచ్చి రాళ్లతో బలిపీఠం కట్టి దాని మీద ప్రియులరా పరిశుద్ధమైనవి, పరిశుద్ధమైన పక్షుల్లో, పరిశుద్ధమైనటువంటి జంతువుల్లో కొన్ని తీసుకొని వచ్చి దేవునికి బలిపీఠం మీద అర్పణ వేశాడు. ఆ
అర్పణ దేవునికి ఏమండి, ఆ సువాసన దేవుడు ఆగ్రహించాడంట. స్తోత్రం చెప్పరా? గట్టిగా చెప్పండి అందరూ. ఆ సువాసన ఏమి బలియా, ఎంత చక్కగా ఇచ్చావు, ఎంత బాగుందని ఆయన సంతోషపడి ఇక భూమిని శపించను, భూమిని ఇక నీటితో ముంచను, ఒక నిబంధన చేశాడు నోవాహుతో. ఇంద్రధనుసు వస్తుంది, అది చూడగానే నరులను ఇంకా నేను నాశనం చేయను అని దేవుడు ఒక నిబంధన చేశాడు. లోకం మీద ఉన్న శాపాన్ని బలిపీఠం కట్టి పవిత్రమైన పక్షులు, పవిత్రమైన జంతువులు దేవుడికి అర్పించాడు. మొదట బలిపీఠం కట్టాడు. స్తోత్రం చెల్లిద్దాం. తద్వారా భూమి మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చింది, దేవుని కోపం తొలగిపోయింది. స్తోత్రం చెబుదాం అందరం కూడా. ఇక ఎన్నడూ భూమిని నాశనం. చాలా విషయాలు ఉన్నాయి, నేను ముందుకెళ్తాను. తర్వాత బలిపీఠం కట్టింది ఎవరంటే అబ్రహామును దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలో మనం చూస్తే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏమండి, దేవుడు అబ్రహాము చేసినటువంటి రెండవ బలిపీఠం మనకు చూస్తే ఏమండి, అబ్రహాము 7వ వచనం చదువుతారా? 12వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం. యెహోవా అబ్రహాముతో ఏమ్మా ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదను అని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. 2 చేతులు ఎత్తి దేవునికి ఒక మంచి స్తోత్రం చెబుదాం. ఆ 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఆశీర్వాదం ఊరికినే రాదు. అబ్రహాము తలంచాడు, బలిపీఠం కట్టాలి, నన్ను పిలిచిన దేవుడికి, నాకు ప్రత్యక్షమైన దేవునికి అని బలిపీఠం కట్టాడు. కానీ ప్రార్థన చేయలేదు. బలిపీఠం ఉంది కానీ నో ప్రేయర్. ఈరోజు బలిపీఠం ఉంది కానీ ప్రార్థన లేదు. సంఘాల్లో ఆల్ నైట్ ప్రేయర్ అంటే ప్రజలందరూ ఖాళీ అయిపోతారు. ఉపవాస ప్రార్థన అంటే ఎవరు కనిపించరు. మా పాస్టర్ గారు అనేవారు, పరలోకం వెళ్ళేవారు, ఉపవాస ప్రార్థనలో ఉన్నవాళ్ళే పరలోకం వెళ్తారని. వాడు ఆదివారం కుమ్మేస్తారు. అమ్మ మిమ్మల్ని ఏమనలేదు, మా ఊరు సంగతి చెప్తున్నాను, కోపంగా చూడకండి. ఆదివారం కుమ్మేస్తారు, భక్తులందరూ లేచిపోయి వచ్చేస్తారు, పాటలు అయిపోయి కొంతమంది, సాక్ష్యాలు అయితే మరి కొంతమంది, ఆఖరణ చిన్న కూర్చొని ఆశీర్వాదానికి మరి కొంతమంది. స్తోత్రం చెప్పరే వచ్చి ఆరాధన చేస్తున్నారు. కానీ ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? బలిపీఠం ఉంది కానీ నో ప్రేయర్. మిగిలింది పాస్టర్ గారు, పాస్టర్ గారు కొంతమంది, అందులో సగం మంది కురుకుతా, ఆ జోగుతా, ఆ ఊగుతా, సరుక్కుంటూ కొనుక్కుంటూ ప్రార్థన చేయమంటే ఏదో ప్రార్థన చేసేసి ఆమె చెప్పి వెళ్ళిపోతాం. బలిపీఠం కట్టిన వారు ప్రార్థన చేయాలి. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు. ఈ దినం మందిరాలు కట్టబడుతున్నాయి, మందిరంలో బలిపీఠం కట్టబడుతుంది కానీ ప్రార్థన చేసేవారు లేరు. ఈ సంగతి అబ్రహాము గ్రహించి ఆ 8వ వచనం చదవండి. ఆయన ఏం చేశాడు? అప్పటి వరకు బలిపీఠం కట్టాడు కానీ ప్రార్థన లేదు. మరలా చదువుదాం 8వ వచనం. ఎస్, అక్కడ నుండి అతడు బయలుదేరాడు. బేతేలునకు హాయికి మధ్యలో గుడారం వేశాడు. చేరి గుడారము వేశాడు. అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బాబు బాబు ఇది సాయం చేస్తారా? అయిపోయిందా మీ సెషన్? ఫుల్ ఫ్రీ అయిపోతారు. మీరు కూర్చున్నారు, చాలా మంది ఎగిరిపోతారు. ఆర్కెస్ట్రా వాళ్ళు కనపడరు, ఎందుకంటే ముందు నుంచి వాయించి వెళ్ళిపోయి భోజనాలు తింటారు. మీరు చాలా మంచిగా. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం అందరం హల్లెలూయా. అసీమైన రసాలు పట్టుకోండి. అందరికీ తెలుసు యెహోవా నీ నామం, యెహోవా నీ నామము ఎంతో
మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే మన్నాను యెహోషువ ప్రార్థించగా అనాలి. అందరూ కూడా అది గట్టిగా అనాలి. 3 సార్లు అనండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రేయర్ కెన్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులు మార్చది. ఏమైనా చేయగలవు. నేను కథను కానీ స్థితి అంతా మార్చగలవు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ప్రేయర్ కెన్ ఏమండి దేవుని బిడ్డలారా పాసిబుల్. ప్రార్థనే మన పరిస్థితులు మారుస్తుంది. అబ్రహాం మరలా బలిపీఠం కట్టాడు. దెన్ హి విల్ ప్రే. ప్రార్థనకి సమయం ఉందా? అన్నిటికీ సమయం ఉంది. చెప్పాలి. మీరు ప్రార్థన చేస్తే ఇంకా బాగా వాయించగలరు తమ్ముడు. మంచి క్యాసెట్లు చేయగలరు. దేవుడు అద్భుతంగా చమత్కారంగా వాయించగలరు. అక్కడ ఇక్కడ నేర్చుకునేందో అయితే మీరు ప్రార్థన చేస్తే దేవుడే వచ్చి వాయిస్తాడు. ఈ సినిమాల్లోకి వెళ్ళిపోకండి. సామ్యాలని నేను అడిగి నేర్పించాను. నేర్పిస్తాడు. ఇప్పుడు సినిమాలోకి వెళ్ళిపోడు. ఉపవాసాలు ఉండి క్యాసెట్లు చేసేవాడండి. ఇప్పుడు ఆయన నెమ్మదిగా సినిమా వాళ్ళు ఆగేశారు. ఇప్పుడు తాగుపోతే ఇప్పుడు సంగీతం సాధారణ చేతిలో ఉంది. అది దేవునిది. మరలా దేవుని చేతిలోకి తీసుకురావాలి. చప్పట్లు కొడదామా? మరలా ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కార్డు అలాగేగానే ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఆయన అలాగొన్నాడు కానీ నల్ల పని వేసుకుని ఎక్కడికో తీసుకుపోతున్నాడు. సోదరం చెప్దామా? ప్రార్థన అన్నట్టు అందరూ బలిపీఠం. ఏ సంఘంలో ప్రార్థన ఉంటుందో నాట్ ఓన్లీ బలిపీఠం, పులిపీఠం. కానీ
ప్రార్థన ఉండాలి. అందుకే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా దీవించబడ్డాడు. ఎంతగా దీవించబడ్డాడో చూస్తారా? 13వ అధ్యాయంలో 318 మంది పనులు. స్తోత్రం చెప్పరా అమ్మాయి? ఎంతమంది? అంతమంది పనులు అందరికీ ఉన్నారో లేదో? స్తోత్రం చెప్పరా? ఒక పని మనిషిని మెయింటైన్ చేయలేకపోతున్నాం. మాతో చెప్తారు, పని మనిషికి ఏ దెయ్యం పట్టిందో దగ్గర మధ్యలో వదిలిసిపోయింది. ఈ డ్రైవర్కి ఏం దెయ్యం పట్టిందో రావడం మనిషి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఈ పనులకి ఏ దెయ్యం పడుతుందో, చక్కగా పాటలు పాడే కుర్రోళ్ళకి ఏ దెయ్యం పట్టేసిందో పాటలకి వస్తున్నారు. చక్కటి పరిచయం చేసే బిడ్డలు ముందుగా వచ్చేసే వరకు దెయ్యం పట్టేసింది, పరిచయం మానేశారు. అమ్మ నాకు చూడకండి, మళ్ళీ మొదలు పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్. మనం చేసే ప్రతి పని ప్రభు కొరకే, ఎవరి కొరకు కాదు. నీ కొరకు చేసే ఏ పని అది దేవుంది కాదు. నీవు దేవుని కొరకు చేసే ప్రతి పని అది దేవుంది అవుతుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. మనం కనబడాలనుకుంటే దేవుడు కనపడ్డు, మనం దాగి దేవుణ్ణి కనపరచాలి. ఈరోజు మనుషులు ఎక్కువ వారు కనబడాలని కోరుకుంటున్నారు, వారు గొప్ప చేయబడాలని కోరుకుంటున్నారు. అందుకే సాతాన్ని కిందకు దోస్తాడు. ప్రభు యొక్క స్థానాన్ని కోరుకున్నాడు, ఎడంకాలతో తంత కింద పడ్డాడు. ఆడే దెయ్యమై ఇది నన్ను అంజుకు తింటున్నాడు, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కారణం దేవుడి స్థానాన్ని కోరుతున్నాడు. శిష్యుడు ఎప్పుడు గురువు కానేరడో, గురువే. దేవుడు ఎప్పుడు దేవుడే, భక్తుడు ఎప్పుడు దేవుడే, సేవకుడు ఎప్పుడు సేవకుడే. కానీ నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, ఈ స్టేజ్ మీద నిలబెడుతున్నాడు, పాటలు పాడిస్తున్నాడు, నేను గౌరవిస్తున్నాడు. ఒక గాడిదని అంటే ఒక ఆయన కొనుక్కొని దాన్ని మేడెక్కించాడంట, బలవంతంగా ఎక్కిందంట. మేడెక్కేలా చూస్తుందంట. ఇదిగో ఆ ఇల్లు మన బ్రదర్ది, ఇల్లు మన బ్రదర్ది, అలాగో ఆ దారి నుంచి రావాలి అన్నీ చెప్తున్నాడు. అన్నీ చెప్పి పదం కిందకి వెళ్దాం అన్నాడంట. అది రానందంట. ఆ మేడ నుంచి దిగదే, అది లాగుతున్నాడు, రాండ్రెత్తుంది, ఈయన తన్నుతుంది. గాడిద ముందుకెళ్తే తన్నుతుంది, వెనకతలు ముందుకెళ్తే కొరుతుంది, వెనకెళ్తే. ఇక్కడ గాడిదలు ఉన్నాయా? ఒక మంచి స్తోత్రాలు చెబుదాం. అందరూ గొర్రెలు అయిపోవాలి. గొర్రెని ఇలాగన్నా అదే తప్పు ఉంటుంది, అలాగన్నా అదే తప్పు, ఇలాగా అందో. కానీ మేకలు అంటే ఇక్కడ మేకలు ఉన్నాయా? తోకలు ఉన్నాయా? స్తోత్రం. హల్లెలూయా. గొర్రెలుగా మారాలి. సాత్వికం, దీన మనసు, మంచితనం, జాలి కలిగిన మనసు, ప్రేమ, దేవుని బిడ్డలు ధరించుకోవాలి. గొర్రె స్వభావం. అందుకాడు ఎవడో దాసుగాడంట, గొర్రెలు అంటాడు, కరెక్ట్గానే అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు మేకలు అయిపోయి రోడ్లు ఎక్కేస్తున్నారు, ధర్నాలు చేసేస్తున్నారు. ప్రార్థన మానేసి పద్మక్య ప్రార్థన చేయరా బాబు అంటే వీళ్ళు ధర్నాలు పెట్టేసి కోట్లు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అదే రెండు మోకాళ్ళు అయితే ఎరుకు గోడలు కూలుతాయి. సౌలు పౌలుగా మారాడు. చప్పట్లు కొడదాం దేవుడికి స్తోత్రం. కార్యాలు జరుగుతాయి. ప్రేయర్ మనం డిఫరెంట్గా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రార్థన పరిస్థితులన్నీ మారుస్తాయి. చెరసాల్లో వేసి చెత్తకొట్టేశారు, పాటలతో ప్రార్థించారు, చెరసాలు బద్దలైపోయింది. జైలు అధికారం, జైలారా ఏం చేయమంటారు? వాట్ కెన్ ఐ డు? వాక్యం చెప్పగానే నమ్మి స్పాట్లో ఆయన ఇంటి వారు బాప్తిసం పొందారు. ఎలా జరిగింది అద్భుతం? ప్రార్థన. ఆయనకు 318 మంది పనులు. ఎంతగా దీవించాడు దేవుడు. ఇంట పుట్టిన దాసులను రాయబడి ఉంటుంది. లోతుని తీసుకుపోయినప్పుడు దేవుని బిడ్డలారా 14వ అధ్యాయంలో చూడండి ఎంతమంది ఉన్నారో. 14వ వచనం, అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని
తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 నెనమండుగురిని వెంట పెట్టుకుని ఏమండి దాని మటుకు ఆ రాజులను తరిమెను. ఇంట పుట్టిన దాసులు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా, గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఒక దాసుడికి దాసుడు 317 మంది. అంత పెద్ద సంఘం అక్క. రోజు కూటమే, ఉదయం సాయంకాలం. అబ్రహాం ఇంట్లో రోజు ప్రార్థనే. తీరుబాటుగా వస్తారు, ఇంకా రేపు వస్తారు, ఇంకా ఎల్లుండి ఇంకా వచ్చేస్తారు. ఏసురత్వమే చేయండి. అలా చూస్తారు. మా ఊరిలో మీ ఊరిలో కాదు. ఓ మంచి స్తోత్రం చెప్పాలి. అందుకే పగలు ఎండ కదా పాపం రేకుల్లో మాడిపోతారని అయ్యగారు కొద్ది కనికరించి అయ్యా వందనాలు అయ్యా అని నైటే పెట్టారు. ఈ నైట్ కూడా తోకత్తిరించేస్తాను. రేపు వెళ్ళి మళ్ళీ అమ్మగారు కాస్త పాటిస్తారా? పరిచర్య చేసే వాళ్ళే స్టేజ్ ఎక్కాలి. పరిచర్య చేసే వాళ్ళే పాటలు పాడాలి. పరిచర్య చేసే వాళ్ళే ప్రార్థన చేయాలి. పరిచర్య చేసే వాళ్ళే ప్రభు కావాలి. చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్ర. పరిచర్యలో నుంచే మనం అందరం పుట్టుకు రావాలి. ఇంట పుట్టిన దాసులంగా ఉండాలి. సంఘంలో రక్షింపడి అవ్వన చెల్లులారా, తమ్ముళ్ళారా, బిడ్డలారా, ఈ సంఘానికి ఇంట పుట్టిన వారిగా బాధ్యత తీసుకోవాలి. యుద్ధానికి బయలుదేరారు. యుద్ధంలో చావు, యుద్ధంలో కన్ను తెగిపోద్ది, చెయ్యి తెగిపోద్ది, మనిషి చచ్చిపోవచ్చు. డోంట్ కేర్. పదండి, మన లోతును పట్టుకున్నాడా వెళ్ళగా యుద్ధం చేద్దామని వెళ్ళి దాని వరకు తరిమి లోతుని ఆ సుధమకు మరి రాజుల్ని విడిపించుకొని తెచ్చారు. ఒక సంఘంలో ఒక బిడ్డ తప్పిపోతే సంఘం అంతా బయలుదేరాలి. దైవజనుడితో వెళ్ళి ఏమంటే ఆ రాజులను, ఆ శాతాన్ని, ఆ ఎలుగుబంట్లను, ఆ సింహాల్ని చంపి ఆ నోటనున్న గొర్రె పిల్లను విడిపించుకోవాలి. పోతే పోని, నా దగ్గర నుంచి పోయినాడు పని అంతేను వదలలే. ఇంట పుట్టిన ఇంట అనకుంటాను. మన సంఘం అంతా ఎవరు రావక్కర్లేదు. ఎందుకంటే చాలుగా అలా చూస్తారేటమ్మా. మీ ఆయన ఎక్కడ ఉన్నాడమ్మా? సంతలోనా? అమ్మ మా ఊరిలో నడుతున్నాడు, మీ ఊరిలో కాదు. మీ అబ్బాయి ఏడి? చదువుకొని ఆయన అంటే టీవీ వేసుకొని కూర్చుంటాడు, తలుపులు వేసుకొని. ప్రార్థన జరుగుతుంది. కుటుంబం అంతా దీవించబడ్డానికి ప్రభు సన్నిధిలో ఉండాలి. నీకు రక్షణ ఇచ్చాడు, నీ ఇంటి వారిని రక్షించుకోవాలి. రైట్. ఇలాంటి మాటలు చెప్తే చాలా టైం పడుతుంది. నేను ముందుకెళ్తాను. వాక్యం కంటే ఇవే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కలుపు మొక్కలు తీసేస్తే అసలు మొక్క ఎదుగుతుంది. స్తోత్రం చెప్పరా? ఆ రాళ్ళు రప్పలు ఏదేస్తే ఆ మొక్క ఏమవుతుందో చుట్టూరు గొప్ప తవ్వితే ఏకంగా చక్కగా ఆ నీళ్లు ఎరువు పీల్చుకొని మొక్క చక్కగా కోకోలాడుతూ పిందెలు వేసి పువ్వులు పోసి కాయలు కాసి పళ్ళు అయిపోతాయి. పెద్ద తోట అయిపోద్ది. స్తోత్రం చెబుదాము అందరం, గట్టిగా చెబుదాము అందరం కూడా. ఇలాంటి విషయాలు నేను టచ్ చేస్తూ ఉంటాను. రాళ్ళు వేరు పారేయాలి, ఆ కలుపు మొక్కలు తీసేయాలి, ఆ చెత్త చెదారం తీసి ఒకసారి తవ్వితే. అందుకే ఈ 3 రోజులు ప్రతి మొక్కకు కలుపు తీసి, ప్రతి మొక్కకు అయ్యగారు ఏం చేశారంటే, ఏమండి నన్ను గాజువాక నుంచి పిలిచారు. ఇక్కడికి పెద్ద గుణపం పట్టుకొని వచ్చాను. ఇవన్నీ కాటి తీరిపోయి ఉన్నాయి. ఈ నేలలో తవ్వుతూ ఉంటే గుణపం పైకి లేపుతుంది. దూరడం లేదు. సోదరం చెప్పరా? పాటి తేలిపోయి ఈ పాట అంతా పాడేసా కోడిగుడి మీద నీళ్ళేసినట్టు ఆ లోపలికి వెళ్తాయి కదా. బాంబు పెట్టాలి అది బద్దలవ్వాలంటే. నేను బాంబు కూడా తెచ్చాను. లక్ష్మీ బాంబు కాదు, ఇన్ని కాగితాలు వస్తాయి అక్కడ. ఆ కాగితాలు పెట్టేస్తే డోపుని పేలగానే ఊరంతా కాగితాలే. నేను ఆ బాంబు పెట్టలేదు, వాక్యం అనే బాంబు పెట్టి ఈ బండలు బద్దలు చేసి ఈ నేలను మెత్తగా చేసి మీరు 100 పండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రాలు చెప్తాను.
మరొక పాస్టర్ గారు, ఆయనేమో తవ్వగలు పట్టుకొని వస్తాడు, ఇంకొక ఆయన పార పట్టుకొని వస్తాడు. ఈ 3 రోజులు పారలో తవ్వగలు ఎంత పెద్ద పాటగాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు. అందులో నేనే చిన్నోడిని అనిపించింది, నాకు నేనే ఎర్రోడిని అనిపించింది. బాబోయ్, ఇంతమంది పాటగారి ముందు నేనే నిలబడతాను. ఈ జేమ్స్ అయ్య గారిని చూస్తే నా నవనాళ్ళు కుంగిపోతున్నాయి. అది బాబా మనిషి అలాగా ఉన్నాడు. ఆయన ఏం చూస్తుంటే ఈ దుర్బాబు గారి పాట చూసి నా పానం పైకి పోయింది. ఎంత పెద్దోళ్ళు, ఎంత చక్కగా ఉన్నవాళ్ళు నేనేం చెప్తాను, కానీ నాకు కలిగిన ధైర్యం ఏదనగా దేవుడు నాకు ఇచ్చిన మాట చెప్పేసి వెళ్ళిపోతాను. స్ట్రెంగ్త్, అదే నా బలం. దేవుడి మాటలు చెప్పడానికే వచ్చాను. బలిపీఠం అనండి అందరూ. ప్రార్థన చేయగానే ఎంత ఆశీర్వాదం. మరొకడు ఉన్నాడు, ఆ 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. అది కాదు, ఆడికి బలిపీఠం లేదు, దేవుడు లేడు, ప్రార్థన లేదు. ఆడి పేరు లోతు. ఎవరంటే అబ్రహాము అనుకుమారుడు, సొంత కొడుకు. పెద్ద చిన్నాన్న నువ్వు వెళ్తున్నావా? బాబాయ్ నీతో వస్తాను అంటే అబ్రహాం అన్నాడు, అరే నాన్న, నన్ను దేవుడు పిలిచాడురా, నిన్ను పిలవలేదురా నాయన, నువ్వు నాతో రావద్దంటే, ఓ చిన్నాన్న నువ్వు రావద్దు, నేను ఉండలేను, మా నాన్న లేడు, నువ్వే మా నాన్నవే, నేతో వస్తానని భార్యను తీసుకొని చిన్నపాటి గొర్రెలు తీసుకుని బయలుదేరాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, బయలుదేరాడు. అతని ఆస్తి ఇతని ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారం అయిపోయింది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. లోతు మహాధనవంతుడు అయిపోయాడు. అబ్రహామును బట్టి, అబ్రహాము ప్రార్థన బట్టి, అబ్రహాముతో లోతును కూడా దీవించాడు. బాగా ఆస్తి పెరిగిపోయింది. అతనికి కూడా విస్తారమైన పనివారు వచ్చేసారు. ఆ పనులు ఈ పనులు ఇప్పుడు దెబ్బలాడుకుంటున్నారు. ఆ నీళ్ళు నాది, ఈ నీళ్ళు నాది, ఈ స్థలం నాది, గడ్డి నాదని. మేము ముందు చూసాం, అయ్యా మాదంటున్నారు, వీళ్ళు అన్నారు మాదంటున్నారు, కొట్టుకుంటున్నారు, తనుకుంటున్నారు. అప్పుడు లోతు ఏం చెప్పాలి? రే, ఆలు గేదెలు మనయి, ఆలు పశువులు మనయి ఆలి. ముందు ఆలు తాగినాయి, తర్వాత మనం తాగుదాం. ముందు ఆలు, చిన్నాన్నగారు పశువులు మేపని. వాళ్ళతో వస్తేనే రా నాకు ఎంత దీవెన వచ్చింది. లేదా నాకే కదా దీవెన. ముందు వాళ్ళదే ప్రయారిటీ. మీరు తగ్గడరు అంటే సరిపోను. వెంటనే వెళ్ళిపోయాడు. చిన్న మాకు మా పశువులు కాపర్లు, మీ పశువులు కాపర్లు దెబ్బలాడేసుకుంటున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతాను అన్నాడు. గమనించండి, అబ్రహాంకి హార్ట్ అటాక్ వచ్చేసింది. యవనస్తుడిగా ఉన్నప్పుడు 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిస్తే ఇంచుమించు 90 80 సంవత్సరాల్లో ముసలోడు అయిపోయి అండగా ఉండాల్సిన, దండగా ఉండాల్సిన, కొడుకుగా ఉండాల్సిన, నేను ఉండాల్సిన నీకు భయలేదా, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పాల్సిన లోతు స్వార్థంతో నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఈరోజు ఒక సంగతి చెప్తాను. ఏమండి, యోహాను సువార్త 6:66 వచనం ప్రకారంగా ఏమండి దేవుడు అంటూ ఉన్నాడు, ఆ 70 మంది వెళ్ళిపోయారు, 120 మంది వెళ్ళిపోయారు, 12 మంది నిలబడ్డారు. మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి, నా వలన నో రెస్ట్రిక్షన్. దేవుడు నాకు ఇచ్చేవాళ్ళే నాతో ఉంటారు. చాలాసార్లు పాస్టర్ గారు మనం ఈడు మనకి ఇచ్చాడు, అడుగు లోతులాటలు గోతులు తీసేస్తారు, హార్ట్ అటాక్లు రప్పించేస్తారు. అక్క పాస్టర్ అక్క అని నమ్మి వాడికి పని ఒప్పు చెప్తే ఆడున్నాడని మనం వెళ్ళిపోతాం. ఆడు అసలే కదా పాట వచ్చాడు, అన్నీ పాటలు పాడి అన్నీ అక్కడ కన్నయ్య అయిపోయాడు. నమ్మి నాన్న పోసుకుంటే పులుసు బూర్లు అయ్యాయంటే భయం వండుకోకర్లేదు. స్తోత్రం చెప్తాం. అమ్మ మా ఊరిలో మీ ఊరిలో కాదు, మీరు అందరూ నమ్మకంగా కనపడుతున్నారు. ఆ కాలు ఇచ్చాము ఇక్కడ పెడతాను, ఎక్కడెట్టుకోలో తెలియలేదు. ఆ అక్కకి చేతులేదు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి అమ్మా. కాళ్ళు కనబడకూడదంటారు నాయన. అందుకే 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని ఎగురుతూ పరిశుద్ధుడు అంటే కాలు ఎలా ఇంకా అలాగంటే గుడికి రావడం నానేస్తారు.
ఒక ఆవిడ ఇలాగే పాస్టర్ గారు అన్నారంటే ఏంటి ఆవిడ జోలికి వెళ్ళకండి అయ్యారు, ఆవిడని ఏమనుకోండి అయ్యారు, పడుకుంటుందండి ఇలా కాళ్ళు రెండు చాపేసి, మీరు ఏమనుకోండి అన్నాడంట. ఆయన నాకులోటాడు ఊరుకుంటాడా, హే నిద్రపోతాలే అన్నాడంట. లెగ్గానే లేచిపోయి ఆ డ్రమ్ పట్టుకొని వెళ్ళిపోతుందంట. దేని డ్రమ్ పట్టుకొని పోతుంది అని పాస్టర్ గారు ఆవిడే కొనిచ్చిందంట. అది నేను పడుకుంటే లేపుతావా? స్తోత్రం చెప్పరు, గట్టిగా చెప్పరు. ఏం పట్టిపోతుంది? మీరు ఏమి ఇచ్చారు? కుర్చీ ఇచ్చారు, పట్టిపోతారా? అది ఎప్పుడో ప్రార్థన చేసేసారు, దేవుడిది మంద కాదు. ముట్టుకునే ధైర్యం ఉంటే ముట్టుకో, పట్టుకెళ్ళే ధైర్యం ఉంటే పట్టుకెళ్ళు. మీరు అలా చూస్తారు. స్తోత్రం చెప్పడం లేదంటమ్మా, గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎవరిని ఏమనకూడదు, అమ్మని ఏమనకూడదు. కదిపితే కందిరేగా వాళ్ళందరినీ పాడు చేసేద్ది. ఒక కందిరిగా ఇలా ఒక్కొంటారు రేపేద్ది. మొత్తం ఆ ఫ్యామిలీని అంతా మరే మన ఒక్క చెల్లు అంతా మన బామ్మరుదులు, మన కుటుంబం ఎంత పెద్దది, మన ఇంటి పేరు ఎంత పెద్దది. రే సంఘంలో సగం మనమేనా మీకు ఆ ప్రాబ్లం లేదనుకున్నాను. ఇక ఒక మంచి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. తయారైపోయి ఈ మా అత్త ముక్కు సంగ వేయద్దు. అక్కడ జ్యోతిరాజు గారి దగ్గరికి వెళ్ళి దొరబాబు మీరు రారా పాట నేనే అలా వస్తానన్నా, అలా చేయడం తప్పన్నా. ఆ జాకబ్ గారి దగ్గరికి వెళ్ళి బుద్ధి లేదా అని చెప్తాడు. ఇంకోటి ఉంటాడు ఎలాంటాడు, బాబు ఏమనుకో వచ్చేస్తాను, నేను వచ్చేస్తాను, కూట పెడతాను ఇంట్లో పాత్రండి. వాడికి వెళ్ళిపోయింది, ఆ శాపం కూడా తెచ్చుకుంటాం. లోతు వేరైపోయాడు. ఎందుకంటే లోతుని దేవుడు ఇవ్వలేదు. మనకి దేవుడు ఇవ్వని వారిని అంతా వేరైపోతారు. అయ్యారండి 10 సంవత్సరాలు ఉన్నాయండి, 15 సంవత్సరాలు పోయేడందరు పక్కనే పెట్టేయండి, కాలుతుంది లేదో మనం చూద్దాం, అన్ని కాల్చేస్తారు. ఇక టైం పడుతుంది. దేవునికి వ్యతిరేకంగా వెళ్తే దేవుడు ఊరుకుంటాడా? దహించోకి చెప్పండి. నీకు తెలిసి పట్టుకున్నా తెలివి పట్టుకున్నా అగ్గి పట్టుకున్నా కాలుతావు. అందుకే చాలా చాలా జాగ్రత్తగా. మాకు ఒక అన్న ఉండేవాడు, చాలా మాకు పాటలు నేర్పుకోడు, ఆయన పాడేవాడు కాదు. మీరు ఎంత బాగుపడుతున్నారు, అమ్మో నేను ఆ స్టేజ్కి ఎక్కకూడదు, ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడకూడదు అనేవాడు. మాకు డౌట్ వచ్చింది, మేము ఎలా పాడుతాం? అంత మంచి పాటగాడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళంటే పాస్టర్ గారితో చెప్పేసాను, పాడమండి, మేము అక్కడికి వెళ్ళమండి. ఎందుకు వెళ్ళద్దు? అన్నీ వెళ్ళలేదు, మేమే వెళ్తాం అంటే పాస్టర్ గారు చెప్పారు, ఏం మోకరించి పరిశుద్ధపరచమని అడగకూడదా? నేను పాపిని అని పారిపోమన్నాడా? ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తాడు కదా. ఈసారి పాటలు పాడాలంటే మోకాలు ప్రార్థన చేయండి. ముందు రాత్రి వచ్చి చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం చేద్దాం. గట్టిగా చెప్పండి, ఓ కన్నీరు విడవండి. రేపు మేము పాటలు పాడుతుంటే అభిషేకం దిగి రావాలి, ఆత్మ దిగి రావాలి, అగ్ని దిగి రావాలి, దెయ్యాలు పరిగెట్టాలి, రోగులు స్వస్థపరచబడాలి, ఏక మనసు రావాలి, ఏకాత్మ రావాలి, అభిషేకం దిగాలి. మేము ప్రార్థన చేసుకునేవాడు. ఒక అన్న వల్ల ఎంత ఇన్స్పిరేషన్ మాకు. చరణం ఒకటి చచ్చిపోతున్నారు వీళ్ళు వాయించలేక, మళ్ళీ పల్లవ ఇంకోటి, అలా ఆయన కొట్టుకుంటాడు దెబ్బ, ఈయన చచ్చిపోతున్నాడు. ఇక్కడ శుద్ధి మారిపోతుంది, వేసిరాత్రి. ఈ శుద్ధులు ఒకటేమో సి మైండ్, ఒకటేమో జీ మైండ్, అన్ని పాడించేస్తారు. వేసిరాత్రి ఫుల్ ప్రాక్టీస్ అయిపోతుంది. ప్రాక్టీస్ మేక్ మ్యాన్స్ పర్ఫెక్ట్. బాగా సిద్ధపడి అప్పుడు పర్ఫెక్ట్ అయి దేవుని సన్నిధిలో నిలబడాలి. చేతులు ఎత్తాను, దేవుడికి ఇస్తాను. దేవుడు ఇచ్చిన వారు. లోతు ఎందుకు వేరయ్యాడు? లోతు ఎందుకు సొదొమ గుమ్మరాల్లో అంతా పోగొట్టుకొని భార్య ఉప్పు స్తంభమై భయంకరమైన మోయాబీయులకి అతడు జనానికి కారణమయ్యాడు. లోతు బలిపీఠం తిన్నంగా వెళ్ళిపోయాడు. వేరైపోయి తిన్నంగా సొదొమ గుమ్మర పట్టణం పచ్చగా ఉందని అక్కడికి వెళ్ళిపోయాడు. కూడా
బలిపీఠం కట్టలేదు, ప్రార్థన లేదు. సహవాసం, చప్పట్లు కొట్టండి దేవుడికి స్తోత్రం. అబ్రహాముతో దేవుడికి సహవాసం. అబ్రహాముతో ఉన్నంత వరకు బలిపీఠం దగ్గర ప్రార్థన చేసేవాడు, బలిపీఠం దగ్గర ఆరాధన చేసేవాడు, దేవుడి దగ్గరికి వచ్చేవాడు. సహవాసం విడిచిపోగానే బలిపీఠమే లేదు, ప్రార్థనే లేదు. ప్రార్థన లేకపోతే శోధకుడు వస్తాడు, సమస్తాన్ని నాశనం చేస్తాడు. ఎంతకాలం అయింది ప్రార్థన చేసి? ఎంతకాలమైంది ప్రభు బల తిని? ఎంతకాలమైంది ఉపవాసం ఉండి? ఎంతకాలమైంది దేవునికి దశభాగం ఇచ్చి? ఇత్తది కానీ దశభాగం ఇవ్వదు. ఇది ఒక అననీయ చెప్పారా? సగమే. ఎంతమ్మా? అమ్మా మా ఊరిలో, అమ్మో మీ ఊరిలో కాదు. స్తోత్రం చెప్పడం లేదు. సగమే అంతా. ఏంటి బాబు? ఇచ్చేవన్న పేరుకి, వచ్చేవన్న పేరుకి, ముట్టుకున్నామన్న పేరుకి, కనబడ్డామన్న పేరుకి, గోటాలకి 50 రాసుకోండి అయ్యగారు నాది. ఎంతండి? 3 రోజులు భోజనాలు వేసిరత్నాయి. ఈ పాస్టర్ గారులు నన్ను ఎక్కడి నుంచో పిలిచారు, ఎంతో చేశారు. అంటే ఇది అంటున్నట్టు, ముట్టేది ముట్టినట్టు, వచ్చి రానట్టు, చేసి చేయనట్టు, ఇచ్చి ఇవ్వనట్టు. చెప్పండి. నన్ను అవి నవ్వునటి ఏమవుతుంది నా మొహం? ఎన్నో అంటారు దాన్ని. దేవుడి స్తోత్రం చెప్పండి. అయ్యగారు అంటే నేను ఎదురాలేదు అంటాడేమో అని పారిపోతాం అక్కడి నుంచి. మరి ఆయన అడుగుతాడు కదా, ఎంత ఫోటోలు ఆడితే గాజుబాగ్ నుంచి వస్తే పక్కింట్లోంచి రాలేకపోతుందని జగబాయి గారు. మరి ఏ బస్సు పంపాలో ఆలోచించండి. ఫ్రీ బస్ అసలే. స్తోత్రం చెప్పడం లేదు. మనకి ఇవ్వని వారు మనతో ఉండరు. తొందరపడకండి. వాళ్ళు ఏదో రోజులు అట్ అయిపోతారు. వాళ్ళకి బలిపీఠం లేదు, అందుకే నాశనం అయిపోయాడు. లోతుకి బలిపీఠం లేదు. నీకు బలిపీఠం ఉందా? ప్రార్థన ఉందా? అందుకే అన్నీ పోగొట్టుకున్న దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, దేవుడు నిన్ను దీవించాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, గొప్ప చేశాడు. ఎప్పుడైతే బలిపీఠం ఇవన్నీ చూసుకొని దేవుణ్ణి విడిచిపెడతారో దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం తీసుకుంటాడు, ఆరోగ్యం తీసుకుంటాడు, ఏమంటే ఆశీర్వాదం తీసుకుంటాడు, దేవుడు సమాధానం తీసుకుంటాడు. దేవుడు ఇచ్చిన శాంతి తగ్గిపోయి ఈ రోజు రోజుకి నశించిపోతారు. అప్పుడు వారు వాడే డైలాగ్ ఏంటో చెప్పనా? దేవుడి పుత్రం ఏం చేసాడు బా. నువ్వేం చేసావు? దేవుడికి బలిపీఠం లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, వాక్యం లేదు, భయం లేదు, భక్తి లేదు, ఆత్మ లేదు, అన్ని పోగొట్టుకుంటున్నావు. దేవునికి దూరం అయిపోతున్నావు, లోకానికి దగ్గరైపోతున్నావు. సొదొమ గొమొర్రా పట్టణానికి దగ్గరైపోయి లోతు. సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అతని కుటుంబం కూడా దెబ్బతినేసింది. ఎందుకంటే బలిపీఠం లేని కారణం. మరొక బలిపీఠం గురించి చెప్తాను. ఇస్సాకు, ఆదికాండం 26వ అధ్యాయం. ఆయన కూడా బలిపీఠం కట్టాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దీవించబడ్డానికి కారణాలు చెప్తున్నాను. 26వ అధ్యాయం. నాకు టైం లేదు, అయ్యగారు ఇచ్చిన టైం అయిపోతున్నట్టు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి 25వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 26-25. అక్కడ బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. చెప్పకూడదు. తండ్రి ప్రార్థన చేస్తే కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, తల్లి ప్రార్థన చేస్తే కుమార్తె ప్రార్థన చేస్తుంది. మీ కుమారులకు రోదన, అంగలార్పు నేర్పండి. మీ పిల్లలకు అంగలార్పు. మా అమ్మ టెంగ వచ్చేది బైబిల్ వేస్తుంది. మీ అమ్మాయి ఏదంటే ఇందులో పుస్తకం చదువుతుందండి, ఇంజనీర్ అవుతుందండి, తర్వాత ఇంజనీర్ అండి అయ్యారు, ఉద్యోగం లేదు, ఏమి లేదు, 10,000కి వచ్చేద్దామంటే ప్రార్థన కొత్త కదా ఆశీర్వాదం. ఆ పిల్లల్ని తీసుకురాదు. ఆ పిల్లలకి ప్రార్థన నేర్పదు, ఆ పిల్లలకి భక్తి నేర్పరు. అబ్రహాం భక్తిపరుడు. అబ్రహాముని వెంటాడిన లోతు భక్తి పోగొట్టుకున్నాడు. బలిపీఠం లేదు, ప్రార్థన లేదు. కానీ అబ్రహాము పుట్టిన ఇస్సాకు కూడా బలిపీఠం కట్టాడు. తండ్రిలాగే ప్రార్థన చేశాడు.
ఆ పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ పొలము నూరంతలుగా పండింది. చప్పట్లు కొడతావు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావు, నువ్వు పనిచేసే స్థలంలో, నీ వ్యాపారంలో, నీ ఇంటిలో ప్రార్థన ఉంటే దేవుడు అక్కడికి వచ్చి నేను ఆశీర్దిస్తాడు. గుడారాల పండుగ వెళ్ళొద్దని చెప్పడం, అక్కడ ఆశీర్వాదం లేదు. ఎక్కడికో వెళ్తే ఆశీర్వాదం అనుకుంటున్నావు. నీవు ఉన్న చోట బలపడడం గట్ట నేను వచ్చి నేను దీవిస్తాను. నీ దగ్గరికి నేను వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక ఆవిడ చిన్న బుడ్డు పట్టుకొచ్చింది. అయ్యగారు ఈ నీళ్ళు తాగండి, మీ షుగరు బీపీ తగ్గిపోతుంది. వేలంగిని వెళ్ళిందంట. ఎక్కడికండి జగబాయి గారు? మందు తాగమంటుంది పాస్ గారు, ఇదెంత ఘోరం. నేను అన్నాను షుగర్ బీపీ తగ్గుతుందో లేదు కానీ కడుపు నిండా పురుగులు పెట్టి నేను చచ్చిపోతున్నాను. ఆవిడేమో 4 రోజులకు వచ్చింది తిరిగి తిరిగి ఆ నీళ్ళు పెట్టుకుని. నన్ను తాగమంటుంది. కావాలంటే నువ్వు తాగమ్మా, ఇంకో స్వస్థత వస్తుంది. నాకు అది అక్కర్లేదు, యేసు రక్తం ఉంది నాకు. నా దేవుడు నన్ను స్వస్థపరచబడు. ఆయన పొందిన గాయాల చేత, కాల్చిన రక్తం చేత నాకు స్వస్థత ఉంది. 3 సార్లు చచ్చిపోయి బతికాను. చెప్పడమ్మా ఎన్నిసార్లు? అమ్మో దెయ్యం అనుకోకుండా మా మనుషులు ఇల్లు చూడటం కావాలి. కిడ్నీలన్నీ పోయి చచ్చిపోయినాను పారేశారు. ఎంతలా పొంగిపోయి వాటర్ పెట్టేస్తాను. సెరబ్రల్ మలేరియా తలకెక్కేసి మెడిసిన్స్ వాడేవాడిని కాదు. విశ్వాసంతో దేవుడే స్వస్థ ఇవ్వాలని కట్టెట్టినాడు. దేవుడు నాకు చూపించాడు. ఐవీలు ఎక్కిస్తున్నాడు. ఇలాంటి రెడ్ కార్పెట్ మీద పడుకోబెట్టి తెల్ల దుప్పటి కప్పారు. అదే హాస్పిటల్. 2 ఐవీలు ఈ చేతికి ఆ చేతికి ఎక్కిస్తారు కదా బాటిల్స్ అవి. నాకు అప్పుడు ఓహో దేవుడు హాస్పిటల్ నుంచి ఏదో సహాయం చేయబోతున్నాడు. హాస్పిటల్కి వెళ్దాం అయ్యగారు అన్నారు మా చర్చిలో ఒక నర్సు సిస్టర్. తీసుకెళ్ళండి అంటే ఆవిడ గుండె నిన్నటి వరకు తిట్టుకోడు, తీసుకెళ్ళమంటున్నాడు. నాకు దర్శనం వచ్చింది. నన్ను తీసుకెళ్ళారు. రాత్రి 12 వరకు బ్రతుకుంటే ఇతన్ని చూద్దాం. హోప్లెస్. ప్లేట్లెట్స్ 30,000 పడిపోయి గంటకి పడిపోతున్నాయి. నాకేమన్నా అందరూ అన్నారు ఏజెన్సీ సేవకి వెళ్ళడం దోమలు గరిచేసారు. ఇంకో పాస్టర్ నాతో వచ్చాడు కొరవంగాని, అది ఒరిస్సా దగ్గర పాడేరు లోపల. అందరూ వెళ్ళొద్దన్నారు కానీ దేవుని పనికని వెళ్ళాను. నక్సలైట్స్ పట్టుకున్నారు, దేవుడు తప్పించాడు. అక్కడ దోమలు ఏదో చిడుగు పడుకు కలిసి చాలా దురద. రాగానే హై ఫీవర్, తలలో నొప్పి. దేవుడే స్వస్థని మందిరంలోనే అలా పట్టుకొని తల పట్టుకొని దేవాలయాన్ని కనికరించి క్షమించి. అందరూ తిట్లు, ఎక్కడ లేదా సేవ, ఆ ఊరు వెళ్ళాలి. దేవుడు వెళ్ళమన్నాడు. స్తోత్రం చెప్పరా? ఈ యేసురత్నం గారిని ఈ ప్రాంతానికి వెళ్ళమన్నాడు. నశించిపోతున్నారు నా జనులు. ఆ పేదోళ్ళ మధ్యకి వెళ్ళు, వాళ్ళ మధ్యకి వెళ్ళు, అక్కడ సేవ చేయి. చేతులు ఎత్తాం దేవుడు స్తోత్రం. ఇంకా గట్టిగా చెప్పండి అందరూ కూడా. పేదవారిని ధనవంతులుగా చేయి, ఐశ్వర్యవంతులుగా చేయి, ఆ పాపులందరినీ పరిశుద్ధులుగా మార్చు, నా రాజ్యానికి సిద్ధపరచు. స్తోత్రం చెప్దామా? ఆయన సమర్పణే ఎంత ఆశీర్వాదానికి కారణం. ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. ఉంటాయి కొన్ని బలహీనతలు, కొన్ని శ్రమలు, ఇంకో రకంగా జబ్బు రావచ్చు. సేవకి వెళ్తానే కాదు, జబ్బులు రాబట్టి పాస్ గారు ఎలాగొస్తాయి జబ్బులు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ లారీ కొద్దేసి అప్పడం చేస్తుంది. పాపం చచ్చిపోయి జబ్బే కాదు, ఏదో రీతిగా ప్రభు కాపుదల. ఆ సందర్భంలో రేపుడు వరకు బతికితే దేవుడు ఉంటాయి. నన్ను బతికిస్తే నీ పని చేస్తాను. నన్ను తీసుకొని వెళ్తే నా చిన్న కూతురు 6 సంవత్సరాల పాపని, ఈ బిడ్డని, నా భార్యని, సంఘాన్ని నువ్వు చూసుకో ప్రభు.
నాకంటే మంచి తండ్రివి, మంచి కాపరివి, మంచి భర్తవి. ఎటువంటి బాధ నా పరిచర్య అయిపోతే నన్ను నీ రాజ్యంలో చేర్చుకో, పాపాలన్నీ కడుగు. ఇదే ప్రార్థన చేస్తాను. అదే కదా వస్తుంది. పరిశుద్ధాత్ముడు అంటాడు అదేనా ప్రార్థన, ఇంకేం లేదా, ఇంకేముంటుంది. డాక్టర్ గారు అన్నారు చచ్చిపోతాడు ఇద్దరు బతకడానికి 90% చెప్పేశాడు. మనం ఏమి నమ్ముతాం? మనుషుల మాట నమ్ముతాం. ఇంత ప్రార్థన చేస్తాం, ఎవరి మాట నమ్ముతాం? ఆ పిల్లల మాట నమ్ముతారు. ఆ ఇంట్లో ఈ బీమా అక్కడ పెట్టా, ఆ వంటగా తీసుకొచ్చి లివింగ్ రూమ్ లో పెట్టి అందరూ వెళ్తా ఉంటే ముక్కు మూసుకునేదా. వాడు చెప్పాడండి, ఎవరు మా ఊరిలో కన్నా మీ ఊరిలో మంచిగా స్తోత్రం చెప్పరా, హాస్టల్ అంట చెప్పరా. దేవుడు ఏం చెప్పాడు? ప్రార్థన చేసింది ప్రతిదీ పరిశుద్ధపరచబడుతుంది. అక్కడ ఉన్న దోషం పోతుంది, అక్కడ ఉన్న కీడు పోతుంది, అక్కడ ఉన్న సాతానుడు ఎగిరిపోతాడు. అది ఆ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, కృతజ్ఞత స్తుతుల ద్వారా అవన్నీ పరిశుద్ధపరచబడి నీకు ఆశీర్వాదంగా మారిపోతాయి. మనకి నువ్వు వాస్తు, మనమే వాస్తు. ఇదిగో ఇక్కడ కాను, మళ్ళీ ఇక్కడ కాను. ఎందుకంటే ఎలాగైతే ఇలా పోతుంది కదా, ఎంత వాస్తు. ఈ చెయ్యికి చెయ్యి బరువు, ఈ కాలుకి కాలు బరువు, ఈ కన్నుకి కన్ను బరువు, ఈ ముక్కుకి ముక్కు బరువు, ఎంత వాస్తు. దేవుడి మాట వింటామా? ఆ స్థలం అంటే ఇలా కూర్చుంటామో వద్దు, ఐదులు కొంటా రోడ్డు పోటు, పోటు వీడి గుండు పోటు దేశ వచ్చాయి, ఆడికి రోడ్డు పోటు. టైగర్ నన్ను క్షమించండి, టైగర్ నన్ను కొనుక్కోం కదండి, కొంత పోట్లు ఎక్కువ ఉంటాయి. కొద్ది కదిలిస్తున్నాను మాట, అందుకంటే ఏం లేదు. నువ్వు దేవుడి మాట వింటే నీకు ఎంత మేలు. వేగిన మేలేచి నీ శత్రువులను అనగదొరుకుతాను, నీ విరోధులను పారదొరుకుతాను. లిసన్ మై వర్డ్స్. నా మాట వింటే చెప్పండి, చెప్పండి, చెప్పండి. దేశం యొక్క మంచి పదార్థాలు భుజింపనిస్తాను. నాకు ఫుల్ షుగరు కానీ పావు కేజీ స్వీట్ తింటాను. దేవుడు అన్నాడు మంచి పదార్థాలు తినిపిస్తాను. ఏంటి అలా చూస్తారంటే? తినాలంటే తినేస్తాను మాస్టర్ గారు, వద్దంటే మానేస్తాను. దేవుడు చూస్తాను దాని కాదు. తినే నా దాసుడు, కష్టపడ్డవరా పనివాడు చేద్దాను తినే. ఒకసారి పావు కేజీ స్వీట్లు తిని ఉదయం టెస్ట్కి వెళ్తే 70 ఉంది, లేకపోతే తినకుండా వెళ్తే 180 ఉంది. మీరు కానీ తిన్నారు శ్రాద్ధం చెప్పి అయిపోతారు. మీ లెక్క వేరు, నా లెక్క వేరు. నా విశ్వాసం ఎవరి విశ్వాసం అది. డాక్టర్ చెప్పారు నువ్వు కూడా తిరిగి బాబు 4 కాలాల పాటు బతకాలి షుగర్ కేకలు లేకుండా. అంటే ఆయన మాట వింటే చెప్పండి, మీ ముందర పెట్టినది తినండి. దేవుడు వద్దంటే పంచపక్ష పర్వణాలు పెట్టిన ముట్టుకోరు. ఆయన మాట వింటే అంత ఆశీర్వాదం. ఇస్సాకు బలిపీఠం కట్టాడు. బలిపీఠం కడితే అతను విత్తనాలు వేసినప్పుడు 100 ఫలం అనుభవించాడు. చప్పట్లు కొట్టండి. నీ చేతులు చేసిన ప్రతి పని నీ ఆత్మ 100 నువ్వు ఆర్థికంగా 100, నీ వ్యాపారం 100, నీ బిడ్డలు 100, 60, 80% కాదు, 90, 100%. బలహీనంగా ప్రార్థన చేస్తా, స్థలానికి వచ్చి నేను ఆస్వాదిస్తాను. ఆ పొలంలో ఆయన ప్రార్థన చేసిన 24వ అధ్యాయం ఎండింగ్ లో ఆయన పొలంలో ధ్యానించుండగా ఏమంటే రెబకా గారు ముసిగేసుకొని వస్తుంది. టింగు టింగు టింగు. ఎవరు అమ్మాయి, ఎవరు అతనా? అతనే యజమానుడు. దిగిపోయింది. ప్రార్థనలో ఉన్నాడు మనోడు. పొలం దిగించబడింది. అందగతేను భార్య దొరికింది. మీరు బాగా ప్రార్థన చేయాలి బాబు. ఈ ఎర్రోడైనా ఇది కర్రోడైనా ఎర్ర పిల్ల కావాలంటాడు. ఇది అందరికీ తెల్లగున్న పిల్లలే. మరి నాకలు అక్కడ సంగతి ఏంటంటే అది సోదరులు చెప్పలే, మరి గట్టిగా చెప్పండి. మరి కర్రీగా పిల్లల సంగతి ఏంటి? ఎర్రగున్న వాళ్ళు వేసి వెళ్ళిపోతే నీకే రా. నీ కూతురు ఎర్రగా ఉంది,
చేయలేకపోద్ది. మరి నా కూతురు నల్లగుంది. పరంగీతాలు అన్నాడు, ఐఎమ్ బ్లాక్ బట్ బ్యూటీ, నేను నల్లని దానైనను సౌందర్యము గలదాను. ఆత్మీయ సౌందర్యం. చప్పట్లు కొట్టరే శ్రోమతి. బయట అందం కాదు, అందం వస్తుంది. సౌందర్యం అర్థం. దీనికి ఎన్ని పేస్టులు ఎన్ని రాసేస్తుందో చెదపట్టినట్టు తినేస్తుంది. ఇదంతా ఏంటమ్మా ఈ పురుపులన్నీ వచ్చాయంటే అదేదో వచ్చారు, ఆ యూట్యూబ్లో చూసి బుక్ చేశాను. అదేదో పిఎఫ్ అంట, డిఎఫ్ అంట, జిఎఫ్ అంట. ఇదేమో 599. ముందు దీంతో క్లీన్ చేసి మళ్ళీ దీంతో తుడిసి దీంతో రాయాలి. ఈ మా ఇద్దరు మొగాలు స్తోత్రం చెప్పండి. ఈ కుర్రోళ్ళు అయితే మరీ ఆ పసుపు ఆ పేడ అన్ని కలిపి రాసేసి ఈ బయట బ్యూటీ కాదు, ఇన్సైడ్ బ్యూటీ. ఎస్తేరు సౌందర్యము, ముఖ సౌందర్యము కలిగింది. చప్పట్లు కొట్టడం. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె ముఖం అందంగా మారిపోయింది, సుందరంగా మారిపోయింది, రాజును ఆకర్షింపజేసింది. రానైపోయింది. ప్రార్థన చేయండి ఎక్కువ. అతడు 100 అక్కడ వాళ్ళు అందరూ అన్నారు, నాకు టైం లేదు. ఏమన్నారంటే, దేవుని బిడ్డలారా 26:12 విత్తనములు వేసి అతను 100 ఫలం పొందాను. స్తోత్రం చెప్పండి అందరూ. ఆ 26:28 అంటున్నాడు, దేవుడు ఏమండి దేవుని బిడ్డలారా, దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడిన వాడు. మేము చూస్తున్నాం, ఫిలిస్తీన్లు అన్నారు, అన్యులు అన్నారు, నిన్ను దీవించింది నీ దేవుడే. అందుకే జల్లలు గల బావులు నీకు దొరికే. మేము కూడా నీతో పాటు విత్తనాలు వేస్తే 30% కూడా పంట రాలేదు, పురుగులు తినేసి నీకు 100% వచ్చింది. నీ పంట చుట్టూ, నీ పొలం చుట్టూ, నీ నుయ్య చుట్టూ సమృద్ధిగా దేవుని దీవెన ఉన్నది. నీ దీవెన దేవుడు చూపించాలి, ఇతరులు చూడాలి. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవని, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడమని. మనుషులు కదా ఆడకాళ్ళు ఇటుకాళ్ళు పట్టుకొని ఆడి దగ్గర ఈడి దగ్గర ఉడిమి చేసుకొని, అయ్యగారు ఆదివారం రమ్మన్నాడండి మా వాండర్ గారు. అయ్యారు నాకు ఆడు మూల బారేసిన సైకిల్ కూడా ఎత్తాడు, డొక్కుది దోసుకెళ్ళరా. మరి ఏమెత్తాడు, ఇంకేమెత్తాడు, నేను బాపగారు కొత్తది ఇచ్చేస్తాడా. పరిపోని సిరిపోని మనుషులు ఇస్తారు. దేవుడు గ్రాండ్ న్యూ, దేవుని ఆశీర్వాద చేతులు ఎత్తరే కొత్తవి, ఎవరి దగ్గర లేనివి. మా అమ్మగారు డూప్లెక్స్ ఇల్లు కట్టింది, వేదనాలు చెప్తూ అంటుందే దేవుడే కట్టాడే గారు. నేను అనుకున్నాను ఆయన వచ్చి దాపెట్టుకుని కట్టాడా. దేవుడే ఖర్చు చేసాడండి. ఈ పెరుగు ఖర్చు, ఈ పాల ఖర్చు, ఈ మజ్జిగ ఖర్చు, ఈ నెయ్యి ఖర్చు అంటుంది. అంటే రకరకాల టైల్స్ అని అర్థం. పెరుగు ఖర్చు ఆవిడ చదువులేదు. పెరుగు ఖర్చు అంటే పాల ఖర్చు అంటే తెల్లగా ఉంది. బాత్రూంలో ఇంకొక ఖర్చు. దేవుడండి మేం కట్టలేదయ్యా, మాకు ఆ స్తోమత లేదయ్యా, దేవుడే ఇచ్చాడయ్యా. ఇలా అయ్యా ఎవరైనా పాస్టర్ గారు వద్ద మా మేడ మీద ఆ గది అప్పు చెప్పేశాను అయ్యా, అందులో పెట్టుకోండి అయ్యా. చప్పట్లు కొట్టండి అయ్యా, స్తోత్రం చెప్పండి. దేవుడికి చెబుతూ పెడుతుంది. దేవుడు ఇచ్చిన వాటిలో దేవునికి ప్రథమ స్థానం ఉండాలి. నీకు ఇచ్చిన వాటిలో అయ్యగారు అన్నట్టు నువ్వు కారు ఇస్తే ఆ కారు ఈ 3 రోజులు సభల కొరకు వాడండి పాస్టర్ గారు, ఫుల్ ట్యాంక్ చేసి అక్కడ పెట్టాను. డ్రైవర్ని కూడా అప్పు చెప్తాను. నాకు దేవుడు ఇచ్చాడు, దేవుని పనిలో వాడబడాలి. ఇదిగోండి నాకు దేవుడు ధనం ఇచ్చాడయ్యా, ఇదిగో మీటింగ్స్ కొరకు ఈ డబ్బు దేవునికి ఇస్తే ఇవ్వండి, అప్పుడు ఇవ్వండి. ఇక్కడ ఎక్కడో చూశాను, ఒక మంచి స్తోత్రం చెప్పండి. గివ్ ఐ షల్ గివ్. ఇంగ్లీష్లో అద్భుతమైన మాట. నువ్వు మనుషులకి ఇస్తే ఇవ్వరు, కానీ ఆవిడ అంటుంది, అయ్యగారండి ఎంత హాఫ్ సారీ ఫంక్షన్ పెట్టాను అయ్యగారండి,
2 లక్షలు వస్తాయి అనుకున్నాను అయ్యగారండి. చర్చ వచ్చేసిందండి అయ్యగారు, చర్చ పడిపోయింది. నేను భోజనాలకి 2,50,000 పెట్టేశాను. అంతా 60,000 వచ్చింది. మా ఐదారులు 100 వేసిపోయారు. 100 వేసుకొని ఒక్కొక్కటికి 6 తీసిపోయారు. ప్లేట్ 350కి తీసారా. మళ్ళీ ఆవిడ అంటుంది, ఈ చెవులు కూడా వేయలేదు అయ్యగారు. ఓహో, నీకు ఇస్తారని వేసావా? నేను ముందే చెప్పాను కదక్క నీకు. ఇవన్నీ వదిలే, దేవుని వైపు చూడు, ఒక మంచి స్తోత్రం చెప్పు. ఫంక్షన్లకి ఎంత డబ్బు ఖర్చు పెడతారు అప్పులు చేసి. తీరా లెక్క పెడితే ఎలాగుంది బాబు? పాలసకం కూడా ఇవ్వడం లేదు. కానీ దేవుడికి ఇచ్చి చూడు, దేవుడి దగ్గరకు వచ్చి చూడు, దేవుడి పని చేసి చూడు. నీ పనులన్నీ దేవుడు చేస్తాడు. నీ దగ్గరికి వచ్చి నిన్ను తీరుస్తాడు. దేవునికి ఇస్తే ఆకాశాన్ని విప్పుతాడు. రైట్. ఇంకా బలిపీఠ గురించి ఆపుతాను. ఇకపోతే ఆ ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా బలిపీఠం కట్టాడు. 35వ అధ్యాయంలోకి వస్తే ఆదిగా అప్పటికే అతను బలిపీఠం కట్టడం మర్చిపోయాడు. బాగా దీవించబడిపోయాడు. మాంగారికి సేవ చేసి ఒక భార్యను సంపాదించాడు. మరి 7 సేవ చేసి ఇంకొక భార్యను సంపాదించాడు. 14 ఏళ్ళు కొలువు చేస్తూ భార్య కొరకే కష్టపడ్డాడు. మరొక 7 సంవత్సరాలు మంద కొరకు కష్టపడ్డాడు. 21 సంవత్సరాలు అయిపోయి దేవుడి కొరకు ఏం కష్టపడుతున్నాడు? ఎప్పుడు వ్యాపారం, ఎప్పుడు పని. దేవుడు మా ఐదారు ఉద్యోగం ఇంకా ఉద్యోగమే ఉద్యోగం. చర్చని ఎలా చూసుకో. ఇక మా ఐదారు ఉద్యోగం. దేవుడిని నవ్వుతే నవ్వండి. దేవుడి విడిచిపెట్టి చేసే ఏ పని దీవెన రాదండి. దేవుడు లేని ఏ సంపాదన ఆశీర్వాదంగా ఉండదు. ఆయనతో సహవాసం చేసిన ఏళ్ళ సమాధానం అలాగన మేలు కలుగుతుంది. నువ్వు ఎన్ని గంటలు దేవుడితో ఉంటావో అంత సమాధానం నీ హృదయంలోకి, అంత సమాధానం నీ ఇంట్లోకి. ఏమండి, అంత సమాధానం ఉంటుంది. భార్య భర్తలు మాట్లాడుకోరు. ఆ భర్త అంటాడు, రే మీ అమ్మకి చెప్పరాక ఆ రీతికి అంటమని. వాళ్ళమ్మ అంటారు, రే మీ నాన్నకి చెప్పరా కూరదమ్మని. ఈ గుంటడు వెళ్ళిపోతాడు. ఆడి మధ్యలో ఉంటాడు. ఆడు ఆ చిన్న కుర్రోడికి అదేమే వినబడుతుందిలే. ఆ కుర్రోడికి అర్థం ఆ గదిలో నుండి మాట్లాడుకోరేంటి. ఇంతకుముందు సింగిల్ కార్డులు కలిపేవారు. ఎవరి కార్డు వాళ్ళు లాగేసుకొని ఆవిడ అలా. ఇప్పుడు అందుకే అలా తిరగకుండా ఏమంటే 6x6 ఇలాగ ఎడదేసుకోకుండా ఇస్తున్నారండి. ఎత్తుంటే ఆవిడే చెప్పి మధ్యలో ములకం పెడిసి సమాధానం ఉందా? సంతోషం ఉందా? స్తోత్రం చెప్పండి అందరూ. స్తోత్రం మేజర్ ఒకటి పెట్టుకున్నాను. ఎఫ్ మేజర్గా పెట్టుకోను. సంతోషమే సమాధానమే. చెప్పండి, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన చెప్పండి. ఈ సంతోషము నీకు కావాలా? ఈ సంతోషము నీకు కావాలా? నేనే యేసు రక్షకుడను. నేనే యేసు రక్షకుడను. నిలబడెను నా మనోనేత్రము. నిలబడెను. అందుకే దేవుణ్ణి చూడలేని సౌలు దేవుని సంఘాన్ని హింసించాడు.
ప్రసరించబడి మనోనేత్రాలు వెలిగించబడి పొరలో రాలేక ఆ ప్రభు కొరకు ప్రాణాలు పెట్టాడు. ఈరోజు మన నేత్రాలు దేవుడు తెరచుగాక. అందరూ అనండి, అందరూ అనండి, అందరూ అనండి. నీ కన్నులకు కాటిక కొనుక్కో. అలా కాటికంటే అది కదా అదంటే పందికోమంట ఏసరి అర్థం. ఆ మూతికి అవునమ్మా, ఆ మూతికేమో అదేది ఆ బ్యాగ్లోనే ఉంటుంది. మాట్లాడితే తీసి ఆ కాటుకి ఎలా తీసేసి మళ్ళీ ఇక్కడ ఆ కాటుకు కాదు, కనులు తెరవబడే కాటుక. కాటుక పెడితే కనులు బాగా ఉంటాయని పూర్వ దినాల్లో ఆ మసి లేకపోతే ఆ ఆముదం కలిపి పెట్టేవారు. ఇప్పుడు కాటుకలు పెట్టుకోవాల్సిన పని లేదు, పెట్టుకుంటే కళ్ళు పోతాయని డాక్టర్లు చెప్తున్నారు. ఆముదం తాగాల్సిన పని లేదు, తాగితే జబ్బులు వస్తాయని చెప్తున్నారు. చప్పట్లు కొట్టండి, దేవుడికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. వాక్యం అనే కాటుక నీ కన్నులకు పెట్టుకుంటే సూటిగాను అటు ఇటు కాకుండా నువ్వు ముందు చూస్తూ నడుస్తావు. వారు చూపులంట సియోను కుమారుడు వారు వారుగా చూస్తుందంట. ఆవిడ పాట పాడుతుంది, ప్రేమించేదని నా కుర్రగా చూస్తుంది. ఆర్థిక పాటేమో దేవుడికి పడుతుంది, చూపేమో ఓ నీ పాట. ఎవరు పాట? మా ఊరిలో మీ ఊరిలో కాదు, ఇక్కడ అందరూ చాలా మంచిగా ఉన్నారు. మీరందరూ బంగారం, నువ్వే నా బంగారం అన్నట్టు. ఇక్కడ ఇత్తడి ఇనుము రాగి కంచె ఎవరు లేరు, అంత బంగారమే. ఒక మంచి స్తోత్రం చెబుదాం అందరం. ఏం చేస్తున్నాను? కళ్ళు మూసుకొని ప్రేమిస్తానే అధికమే. ఈ లోకంలో ఎవరికంటే నీ నామాన్ని గంటలుస్తానయ్యా. యు ఆర్ మై గాడ్, ఐ లవ్ యు, ఐ లైక్ యు, ఐ వాంట్ యు. నేను నీకోసమే నాయన, అన్నిటికంటే అందరికంటే నిన్నే అధికంగా ప్రేమిస్తాను. ఆ పాట పాడుతుంటేనే మన కన్నులు తెరవబడాలి, అభిషేకం దిగి రావాలి. చప్పట్లు కొడదాం దేవుడికి. యాకోబు ఆ 35వ అధ్యాయంలో అతను బలిపీఠం లేదు, దేవుడు అన్నీ దేవుడికి ఎత్తానని చెప్పాడు. 28వ అధ్యాయంలో ఆదికాండం అన్నీ వచ్చాక అన్నకు పంపుతున్నాడు. ఆ దూడల్ని, ఆ పెద్ద ఎనుపోతుల్ని, ఆ పెద్ద మేకల్ని, ఆ గొర్రెల్ని నీకు దశభాగం అంతా ఎత్తాను, నన్ను ఆశీర్దిస్తే ఈ ఒంటి కర్రతో వెళ్తున్నాను, గొప్ప జనాంగంగా తిరిగి వస్తాయి, అందులో 10వ భాగం అంతా నీదే అన్న యాకోబు ప్లేటు విరాయించేశాడు. అన్న చంపుతాడని దేవుడికి ఇవ్వవలసినవి అన్నకు పంపాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. నాన్న ఒరే ఆయన ఆయిరా, నాకు ప్రమాణం చేస్తావు, మొక్కుబడి చేస్తావు, ఎవరికి ఇస్తున్నావు? వెంటనే దేవుని ఉగ్రత వచ్చేసింది. కుమార్తె చెరపబడింది. బేతేలులో దర్శనం వస్తే బేతేలుకి వెళ్ళకుండా ఆ పట్టణంలో నిలిచిపోయాడు. పాకలంట ఆ పట్టణం, పాకలు వేసుకుని ఉండిపోయాడు. అప్పుడు దెబ్బ కొట్టాడు దేవుడు. ఊరంతా తిరగబడి కత్తులు వేసుకొని రాబోతురికి దేవుడు సన్నిధిలో ఏడుస్తున్నాడు. ప్రభువా, నేను ఇప్పుడు ఏం చేయాలి? వాట్ కెన్ ఐ డు లార్డ్? నీవేం చేయొద్దు కానీ నీకు దర్శనం ఇచ్చిన బేతేలుకి వెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టు, చప్పట్లు కొట్టు, స్తోత్రం చెప్పు, బయలుదేరి అందరూ వస్త్రాలు ఉతుక్కోండి. రేపు మనం బేతేలుకి వెళ్తాం, దేవుణ్ణి ఆరాధన చేస్తాం. మీ యొద్దనున్న నిషిద్ధ వస్తువులు, మీ యొద్దనున్న అన్య దేవతలని, మీ యొద్దనున్న విగ్రహాలని పారేయండి. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పరే. ఇప్పుడు లేదు, మా నాన్న ఎలా కడుతున్నాడు ముసలుడు. అభిషేకం వచ్చింది, ధైర్యం వచ్చింది ఆయనకి. వాళ్ళందరూ తీసి పారేసి వస్త్రాలు ఉతుక్కొని బేతేలుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠానికి ఏం పేరు పెట్టాడంటే, ఏమండి ఏమండి యెహోవా దేవుడే దేవుడు. చప్పట్లు
యాకోబు జీవితం సాఫీగా సాగిపోయింది. గొప్ప ఉగ్రత నుండి తప్పించబడ్డారు. ఆ దేశస్తులందరి మీదకి దేవుడు భయం వచ్చింది. ఎవరు వారిని ఏమీ చేయలేకపోయారు. ఈ సంఘం చుట్టూ దేవుని భయం ఉండును గాక. ఎవరు మాట్లాడుకుందరు గాక. ఇక్కడ ఏదో ఎమ్మెల్యే గొప్ప గొప్పలు కాదు, మనకి తోడు దేవుడే. నీ ఇంటికి దేవుడే కంచుగా ఉండును గాక, కావలిగా ఉండును గాక. ఈ ఉపవాసం, ఈ జీవ కొడుకుల తర్వాత దేవుడిని తీసుకురావండి. నువ్వే నా దేవుడు నాయన. నాకెప్పుడు దేవుడు కాదు. ఎంతవరకు నా యజమానుడు దేవుడు అయ్యాడు, ఎంతవరకు ఏమండి నా భార్య దేవత అయింది, ఎంతవరకు నా కొడుకులు దేవత అయ్యారు. చాలా మంది అంటారు ఏంటయ్యా అంటే, మా అబ్బాయి చెప్పాడు అయ్యారండి. అబ్బాయి దేవుడా. దేవుడు ఏం చెప్తున్నాడు? భార్య చెప్పింది తినొద్దన పండు. దేవుడు ఏం చెప్పాడు? పండు తినొద్దు. ఎవరు చెప్తే వింటున్నా? ఇప్పుడు యాకోబు దేవుని మాట వినడం మొదలు పెట్టాడు. చప్పట్లు కొట్టరే. బలిపీఠం కట్టాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏం కట్టాడు చెప్పండి? ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ 35వ అధ్యాయం 7వ వచనం సహోదరి అనిట పారిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ బలిపీఠం కట్టాడు. ఆ చోటికి బేతేలు దేవుడు, దేవుడు యెహోవాయే దేవుడు. తన పేరెట్టుకోలేదు, దేవుడు పేరు పెట్టాడు. చప్పట్లు కొట్టు, దేవునికి మంచి స్తోత్రం చెప్తాం. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఈ పరిచయం ఏంటంటే సమాధానకర్త. అబ్బాయి ఎంత మంచి పేరు. చాలా మంది ఆల్ పేర్లు పెట్టుకుంటున్నారు. జాన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్, విలియమ్స్ కేరీ బాప్టిస్ట్ చర్చ్. ఆ లోదరిన్ ఎవడు బాబు? అది ఇలాగలా తిరుగుతాడు కదా ఎవడు? ఆ లోదరిన్ వాళ్ళు ఏమంటే అది ఏదో పట్టుకొని ఇలా దిగుతాడు కదా, అరిసయ్యమ్మడి ఆ పెడతట్టుకుంటాడు. ఖచ్చితమైన మహా పుచ్చిదాయి మహందులో ఇందులో పెట్టి అందులో పెట్టి అన్నట్టు ఆ వచ్చిన వాళ్ళ దాంట్లో తీసుకెళ్ళి ఆ శతకం పెడతాను. అని బేతేలు దేవుడే దేవుడు. మళ్ళీ దీవించేవాడు ఆయన. ఇప్పుడు ముగింపులోకి వచ్చాను. ఒక్క 7 నిమిషాల్లో ముగిస్తాను. స్తోత్రం చెప్పరే. గట్టిగా చెప్పండి అందరూ. ఇస్తారమ్మా 7 నిమిషాలు టైం ఇస్తారా బాబు? సంఘ పెద్దలు భోజనం టైం అయిపోతుంది. పాటగా నేను అక్కడి నుంచి వచ్చి సాంబారు సవగైపోతుంది. వేడి వేడికి ఏదో తినేసినట్టు రోజు ఇప్పుడే మళ్ళీ మాట్లాడతారు. అక్క రాష్ట్రం అక్క మన ఒకరు తినేస్తారు అనుకొచ్చి చెప్తారు. మరి ఎందుకంటే ఇంత పరిచయం అన్ని ఎందుకంటే గాజువారి నుంచి పిలిచారు. తెల్లవారు 3:30 నుంచి ప్రయాణం చేసి మేము మంచిగా వచ్చాను. మళ్ళీ ఇప్పుడు రేపు ఉదయం 9:30కి ఇల్లు చేద్దాం. ఈ 3 మొక్కలు చెప్పడం పెద్దక్క. అయ్యో పాపం అనడం లేదు ఎవరు. నీకు ఇలాగే జరగాలన్నట్టు చూస్తున్నారు. గౌరవబాబు గారు వీళ్ళేం చిన్నాళ్ళు కాదు, మన తోక అగ్గిడేస్తారు వీళ్ళు. ఇది ఇన్నట్టు అలాగే వింటారు కానీ లోపల కారాలు మీరియాలు నూనెత్తారు, బాగా నూనెత్తారు. నీకు కానుకెత్తానా తెచ్చాను కానీ పట్టిపోతాను. దేవుడు దాన్ని 10 ఎంతలు ఎత్తాడు. చప్పట్లు కొట్టరే దేవుడికి ఇస్తాను. చెప్పిదన్నాడు నాకు 7 minutes. క్లోజింగ్కి వచ్చాను. వీళ్ళందరూ బలిపీఠాల కంటే ప్రార్థన చేశారు. ఇప్పుడు ఆశీర్వాదం ఎందుకు లేదు? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబు ఈ బలిపీఠం నువ్వు కట్టాలి. యు షుడ్ బిల్డ్ మై ఆల్టర్. ఇప్పుడు తిరిగి నా బలిపీఠం కట్టాలి. కడితేనే శత్రువు నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, కష్టం నుండి, దుష్టుల నుండి తప్పించబడతావు. నేను వచ్చి నేను కాపాడతాను. 2 చేతులు ఎత్తుదాం దేవుడికి స్తోత్రాలు. ఏమండి? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. ఎవరో చదవద్దు, నేనే చెప్పేస్తాను అక్క. మీరు అలసిపోయి తీయలేకపోతున్నారు. యేసు రక్తమే చేయాలి.
గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఏమన్నారంటే పడిపోయిన బలిపీఠమును తిరిగి బాగు చేసి, ఒక సమయంలో కట్టబడిన బలిపీఠం, ప్రార్థించిన బలిపీఠం ఇప్పుడు పడిపోయింది. కర్మేలు కొండపై, కర్మేలు కొండపైన గొప్ప మేఘము తిరిగి కట్టబడాలి. కర్మేల్లో బలిపీఠం కూలిపోయిందమ్మా. అక్కడికి వచ్చాడు. వర్షం లేదు ఆ ఊర్లో. 3.5 సంవత్సరాలు పశువులు గడ్డలేదు, తినడానికి తినలేదు. రాజు సహా, ఆహాబు సహా అల్లాడిపోతున్నాడు. మన ఏలియా గారు అక్కడికి వచ్చారు. జనులందరినీ పిలిచాడు, రండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి. బయలు ప్రవక్తలు, అశ్వర్య దేవుడి ప్రవక్తలు 450 మంది, 800 మంది 50 వాళ్ళుంటే సింగిల్ మ్యాన్, ఒక ఏలియా, ఒక్క దైవజనుడి ద్వారా అద్భుతం జరిగింది. చప్పట్ల నేను చెప్పగలను. ఆ దైవజనుడు యేసురత్నమయ్య గారు, ఆయన వచ్చి ఈ ప్రాంతాన్ని మండించాడు. ఈ కరువు కలిగిన ఈ ప్రాంతాన్ని ఈ దినం ఆశీర్వాదంతో నింపాడు. చర్చకు వచ్చేటప్పుడు సరి అని ప్యాంటే లేదు, సగం వరకు అరిగిపోయిన జోళ్ళు, కానుకేయడానికి కూడా డబ్బులు లేవు. కానీ ఈరోజు వేసుకోలేనని జోళ్ళు, మళ్ళీ బాత్రూమ్ కో చూడు, ఆ జోడు ఇది, మళ్ళీ బెడ్రూమ్ లో ఇంకో చూడు, మళ్ళీ ఆ ఎడసేరుకో చూడు, నూసేరుకు ఇంకో చూడు, అన్ని చూడలే, అన్ని నక్లీస్లే. ఆ షర్ట్ ఏది, ఆ షర్ట్ తీయండి, ఆ బుట్ట తీయండి. మీరు రోజుకో షర్ట్ పెడుతున్నారు, యేసురత్నం చెయ్యి. 10 రూపాయలు కొంటున్నారో 50,000 కొంటున్నారో దేవుడికి తెలియాలి. స్వాతంత్రం చెప్పండి. షర్ట్ మాత్రం మారుతుంది. ఎంత సిద్ధపాటు, ఎన్ని మార్పులు మన జీవితాలు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ప్రభు వల్ల కాదా, ఆ బలిపీఠం వల్ల కాదా, ఆ ప్రార్థన వల్ల కాదా, ఆ రక్షణ వల్ల కాదా, ఆ ఆత్మ వల్ల కాదా, ఆ మందిరం వల్ల కాదా, ఆ బలిపీఠం ఉండే కదా. ఇన్ని ఆశీర్వాదం. ఈ రోజు ఒకసారి చూడు, ఎందుకు ఆశీర్వాదం పోయింది? బలిపీఠం ఉందా, అక్కడికి వచ్చి మోకరించగలుగుతున్నావా, బలిపీఠం దగ్గర నివసించగలుగుతున్నావా, ప్రార్థించగలుగుతున్నావా? బలిపీఠం పడిపోయింది. రాత్రి తిరిగి కట్టబడాలి. బలిపీఠం అంటే ఏదో ఇటుకలతోనూ ఇలాంటి చెక్కలతోనూ. ఒక ఆవిడ వచ్చింది, అయ్యగారు బెంగళూరు నుంచి బలిపీఠం తెప్పిస్తున్నాను అంత. ఎక్కడి నుంచి?
అద్దాలు బలిపేయటం. ఏం బలిపేయటం బాబు? అసలే నేను గట్టిగా ఊగుతాను, పడిపోతే అద్దాలు కూర్చుపోతాయి అన్న. అయ్యగారు ఎంత అనుకున్నారు? 35,000 కొనుక్కునే బలిపేయటం కాదు, విరిగి నలిగిన హృదయం, దేవునికి ఇష్టమైన బలి. ఇది ఇప్పుడు కట్టగలవా? అందరూ తిరగబడుతున్నాం, ఎరగబడుతున్నాం. ఆ తల్లి పిలుస్తుంది, ఆ గెద్ద వచ్చేస్తుందమ్మా, రా అంటే ఎత్తుకొని పోయింది. చక్కలు చాపితే రాలేదా కోడిపిల్ల? అయ్యో కోడిపిల్ల గెద్ద పాలైపోదా? కష్టపడి గుడ్డు 22 రోజులు నేను దాని మీద ఉండి నేను ఇలా తయారు చేశాను. నాకు నొప్పి పుట్టేంతగా గుడ్డు పెట్టాను. అయ్యో జాగ్రత్త, గర్జించే సింహం లేదు, సాతానుడు తిరుగుతున్నాడు. దేవుని రెక్కల కింద ఉన్నావా? దేవుని సన్నిధి, దేవుని రెక్కలు. ఆ 2వ అధ్యాయం, ఆ 12వ వచనం, రూతు ఎవరో చదవద్దు. నీవు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చినవే. ఈ 4 రోజులు దేవుడు రెక్కలు చాపుతున్నాడు. చప్పట్లు. అప్పుడే 1 రోజు, 2వ రోజు అయిపోయింది. ఇంకా నువ్వు రెక్కల కిందకి వచ్చి దాక్కోపోతే నువ్వు సురక్షితంగా ఉండలేవు. ఎంత పాలవుతావు, రోగం పాలవుతావు, మరణం పాలవుతావు, శాప పాలవుతావు. ఆ ఎంత ఎత్తిపోయి ఆ చిన్ని గుండెని తినేసి మొత్తం శరీరాన్ని పారితే కాకులు పడుచుకుంటాయి. ఆ చిన్న గుండె కావాలి దానికి. నీ ఆత్మ కావాలి సాతానికి. నీ శరీరం అక్కర్లేదు. నీ ఆత్మను తీసుకెళ్ళి నరకంలో పడేయాలి. అక్కడ అగ్ని ఆరాధన గురించి. బీ కేర్ఫుల్. రెక్కలు అనండి, అందరూ వస్తున్నారా? ఏవో రెక్కల క్రిందికి సంగమా. ఆ పాట ఉండదు, బలమైన రెక్కల క్రింద. అబ్బో తప్పించబడాలి. ఎవరి పిల్లలారా? మరణం కిటికీలేస్తుంది. ఎవరి పిల్లలు నా తల్లులారా? ఆ చిన్న అమ్మాయి రాజస్థాన్లో సింగిల్గా ఆటోకి వెళ్తా ఉంటే ఆటో కూడా తీసుకెళ్ళి అమ్మేసాడు. మార్చి 5 హోటల్లో మార్చి 33 మంది దారుణంగా ఆమెను అత్యాచారం చేశారు. చిన్న 13 ఏళ్ళ పిల్ల. తెలుసా మీకు? జాగ్రత్త. పిల్లల్ని అక్కడ ఇక్కడ పంపుతున్నావు, వాళ్ళతో వీళ్ళతో పంపుతున్నావు. పిల్లొచ్చి మమ్మీ నీ వెనకాల ఉండాలి. నీ పిల్లలు దేవుని రెక్కల నీడలో ఉండాలి. చప్పట్లు కొట్టాడు దేవుడికి. ఉంటే కాలేజీలో ఉండాలి, మందిరంలో, ఇంట్లో ఉండాలి, మరొక చోట ఉండడానికి. ఆడపిల్లలు ఉన్న తల్లులు ఆ పెళ్ళి ఏడ్చిందంటే ఇదంతా నచ్చేస్తుంది అక్కడ అంటే ఆడ అన్నాడంటే పనికి మన్నాడు, కొద్దిగా భ్రాంతి తాగే నొప్పిపోతాడు. ఆ రైటర్ ఏడ్చాడంట. ఆవిడ రిపోర్ట్ ఇస్తా ఉంటే
రాయిలాగా ఏడ్చాడంట పోలీసు చచ్చిపోయింది పిల్ల. ఆడిని కూడా వాళ్ళు 33 మందిని చంపేశారు. ఏదో బయటికి వెళ్ళి వస్తుందిలే నా కూతురు, అందులో కొద్దిగా అంతంగా ఒకటి ఉందమ్మో. సోదరం చెప్పరా, అందంగా ఉన్న పిల్లల్ని తాడేసి కట్టేయాలి, నీ చేతిలో పెట్టుకోవాలి, ఒక్క పిల్లలు పట్టుకున్నట్టు. ఎస్, దేవుడు ఎట్లా తిరిగి బలిపెట్టాలని కట్టాడు. ఏమీ లేదు. యెహోవా దేవుడా, బయలు దేవుడా, మనం ఎవరిని ఏమనక్కర్లేదు. మీ దేవుడైతే ఆ బయలుదేవుడిని ఆరాధించుకోండి, యేసయ్య దేవుడైతే యెహోవాని ఆరాధించుకోండి. అయితే చిన్న పని చేద్దాం. ఇదిగో నేను కందకం తవ్వండి అని ఆల్చేత తవ్వించాడు. ఆ 850 మంది చూడడానికి ఊరంతా తిరిగి వచ్చారు. ఆ కర్మీలు హైఫై, నేను వెళ్ళాను, చాలా హైట్లో ఉంటుంది. సగం వరకు బస్సు, అక్కడి నుంచి చిన్ని కారులో అక్కడికి చేరుకున్నాం. అగ్ని దిగొచ్చిన స్థానంలో మోకరించాను. 2017వ సంవత్సరంలో స్తోత్రం చెప్తాము అందరం. అగ్గి పంపావు. నిర్మానుష్యం మంది ఏమీ లేదు, అక్కడ ఊర్లు లేవు, ఏమీ లేవు. ఇప్పటికే లేవు, అప్పుడు ఎలా ఉంటుంది? అక్కడ జనాలు వచ్చి చెప్పాడు, 2 తలపుల మధ్య ఎంతకాలం నడుస్తావు, ఒక పని చేద్దాం, కందకం తవ్వండి, నీళ్లు పోయండి. ఎక్కడి నుంచి తెచ్చారు నీళ్లు? ఆ ఎద్దులు చంపండి, దాని మీద కట్టెలు పేర్చి వేయండి, అగ్గి లేకుండా తగలబడాలి. కమాన్, మొదటి ఛాన్స్ మీదే. వాళ్ళందరూ శస్త్రాలతో ఏమండి పోసుకొని, ఏమండి పిన్నీసులతో గుచ్చుకొని, ఇంకా కొంతమంది ఆ బాణం తీసి ఇందులోంచి ఇందులోకి లాగేసి, ఏ బయలా రా, ఏ బయలా రా, ఏ రక్తం, ఇదిగో బలిగా కాల్చు అంటున్నారు. చూడండి, దేవుని బిడ్డలు ముడుకులు నలిగిపోతాయని మోకాలు లేరు. అలా చూస్తారంటయ్యా, కూర్చుంటే నడువు లాగేస్తుందంటే మరి ఎక్కడ కూర్చుంటుంది అక్క? పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటావా, హాస్పిటల్ దగ్గర కూర్చుంటావా? రాత్రి నుంచి అలాగే కూర్చున్నాను, ఏమీ లేదు. జాగ్రత్త, దేవుడి సభ్యులు కూర్చోబోతే ఎక్కడ కూర్చోబెడేస్తాండి. అమ్మా దోమలు, ఇంత ఫ్యామిలీ హాయిగా కూర్చోబెడితే తెగిలా. మా ఊళ్ళకి అమ్మాయి, మీ ఊళ్ళకి చేస్తా. మళ్ళీ చక్కగా భోజనం రెడీ అక్క. మరి ఎవరి పిల్లలు ఏమంటారు? నేనైతే మాంసం తిన్నా. స్తోత్రం చెప్పండి. వదిలేసాను నా దేవుడి కొరకు. మీరెందుకంటే ఎంతలా ఉన్నారంటే మరి అదే మధ్య. స్తోత్రం చెప్పండి. తిన్న వాళ్ళందరూ ఎండిపోతున్నారు, మనుషుల వాళ్ళందరూ పండిపోతున్నారు. అదే దేవుడి కృప. ఐ ఆమ్ 64 years, 64 సంవత్సరాలు ఉన్నా. చిన్న ఏజ్ కాదు నాది. రిటైర్ అయిపోయి 4 సంవత్సరాలు మళ్ళీ జాయిన్ అయ్యి జాగబాయ్ గారు. మరి మీదెంతో చెప్పాలండి. జీతం వయసు అడగొద్దంట. పాత తక్కువ ఉందా? అమ్మో, అయితే ఎందా నీకే పార్టీ. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం, పక్షిరాజు వలె పైకి ఎగురుతారు, ఆలయక సొమ్మసిల్లక నడిచిపోతారు. ఈ 4 రోజుల కూటాల్లో దేవుడి కొరకు నువ్వు ఎదురు చూస్తే నీకు కొత్త ముడుకులు, మూలుగులు, ఎముకలు, కండరాలు, కేళల్లో చెప్పాడు. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా రాలేదు. ఈయన సింపుల్గా అన్నాడు, ప్రభువా నీవు గొప్ప దేవుడు అని ఈ ప్రజలు గ్రహించిన అగ్ని పంపనాడు. ఆకాశంలోంచి దిగి వచ్చేసింది, కందకం ఆరిపోయింది, నీళ్లు పోయించాడు, మాంసం అంతా కరిగిపోయింది, ఏమంటే ఆహుతి అయిపోయింది. ప్రజలందరూ అంటున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, పట్టుకుంటారా. 850 మంది వాళ్ళ చేత చంపించేశాడు. స్తోత్రం చెప్తాం. చంపేయండి, మిమ్మల్ని తప్పుదో పట్టించారు, ప్రజలు చంపేశారు. ఇలా జరగగానే వినండి, ముగిస్తున్నాను. ఆకాశం నుంచి 3.5 సంవత్సరాలు ఆగిపోయిన వర్షం కురవడం మొదలెట్టింది. కారు మేఘం, చిన్న మేఘం లేచింది, కుండపోత వర్షం కురిసింది, తటాకులు, చెరువులన్నీ నిండిపోయి దేశం సస్యశ్యామలమైపోయింది. ఈ సంఘాన్ని దేవుడు మరలా కరవరి వర్షము కుమ్మరించునుగాక. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం.
అందరూ లేచిన వల్ల నువ్వు బలిపీఠం తిరిగి కడితే ఇదిగో అభిషేకం రెట్టింపు చేయబోతున్నారు. ఆత్మతో నేను ముద్రించబోతున్నారు. నా కుమారుడా, యవ్వన బిడ్డ, ఇదిగో ఇదిగో వృద్ధాప్యులను తల్లి, ఇదిగో దేవుని అగ్ని నీ మీదకి వచ్చును గాక. ఎండిన నీ భూమి తిరిగి ఫలించును గాక. ఎండిపోయిన నీ ఫలం ఓ శక్తితో నింపబడును గాక. నీ అనారోగ్యాలు కొట్టివేయబడును గాక. నీ శాపం తొలగిపోవును గాక. నీ పాపమంతా తొలగిపోవును గాక. యవ్వన బిడ్డ, ఇదిగో దేవుని అగ్ని. హల్లెలూయా. హే పరిశుద్ధాత్మ, ఓ పరిశుద్ధాత్మ, 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 సహాయం చేయువాడా, మమ్ము బలపరచువాడా. అందరూ చెప్పండి కూడా పిలుద్దాం. ఓరి, ఆ కలవర వర్షం, ఆ అభిషేకం, ఈ దేవుడు మా మీదకి కుమ్మరించాలి. ఆ ఎండిన పరిస్థితులు, పడిపోయిన బలిపీఠాలు, ఆగిపోయిన ఆశీర్వాదాలు ఏడులైపోవాలి. పరిశుద్ధాత్మ, 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 పిలు, పరిశుద్ధాత్మ, సహాయం చేయువాడా, నన్ను బలపరచువాడా, నన్ను సహాయం చేయువాడా, నన్ను బలపరచువాడా, నన్ను అభిషేకించువాడా, నీ ఆత్మతో నింపువాడా, నన్ను అభిషేకించువాడా, నీ ఆత్మతో నింపువాడా, నన్ను అభిషేకించువాడా, నీ ఆత్మతో నింపువాడా. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పిలు, పరిశుద్ధాత్మ,